ఛాంపియన్స్ వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా మనం స్టార్ట్ చేసేసుకుంటున్నాం ద ఫైనల్ కౌంట్ డౌన్ ఫర్ నీట్ 2025 విత్ దిస్ సిరీస్ మిషన్ మెడికోస్. మీ అందరికీ తెలుసు ఈ సిరీస్ ఏదైతే ఉన్నదో ఈ సిరీస్ లో మనం మళ్ళీ చాలా మంచిగా అన్ని చాప్టర్స్ ని మంచిగా కవర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఏంటి, త్వరగా చేసుకోకుండా మంచిగా మళ్ళీ డీటెయిల్ గా ఇంకొకసారి మళ్ళీ చేసుకుంటూ వెళ్తాము. సో దట్ దిస్ ఈస్ వన్ లాస్ట్ ఆపర్చునిటీ ఇంకొకసారి బాగా చదివేయడానికి. సో ఇప్పుడు మనం తొందరపడకుండా ఒక్కొక్క చాప్టర్ ని మంచిగా కవర్ చేసుకుంటూ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈ పర్టికులర్ సిరీస్ అనేది మనం ప్లాన్ చేసాము. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ పెట్టేసేయండి. అండ్ విత్ దాట్ లెట్ us బిగిన్ ద సెషన్. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? గుడ్ ఆఫ్టర్నూన్. అది సూపర్. సరే, సో లివింగ్ వరల్డ్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఓకే, లివింగ్ వరల్డ్ చాప్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ చాప్టర్ మీకు కదా. ఓకే, సో లివింగ్ వరల్డ్ నుంచి మాక్సిమం మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి నాన్న? ఒకటే వస్తుంది, లేదంటే ఎప్పుడైనా ఒకసారి 2 క్వశ్చన్లు వస్తాయి అంతే, దానికన్నా ఎక్కువ రాదు. ఇప్పుడు దీంట్లో ఈ 2-3 క్వశ్చన్లు కూడా వచ్చేవి, ఎందుకంటే మనకి వాట్ ఈస్ లివింగ్ నుంచిను, నామన్ క్లేచర్ పార్ట్ నుంచిను, ఇంకా థర్డ్ వచ్చేసి మనకి ఏవైతే యాక్చువల్గా జువాలజికల్ పార్క్స్, మ్యూజియంస్ ఇవన్నీ ఉన్నాయో ఓకే, వాటన్నిటి నుంచి వచ్చేవి. సో టాక్సానమికల్ ఎయిడ్స్ తీసేయడం వల్ల అక్కడి నుంచి ఒక మార్క్ వెళ్ళిపోయింది. అందుకే మనకు ఒక 2 క్వశ్చన్లు మాత్రం ఈ చాప్టర్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? చాలా ఈజీగా మనం 1-2 క్వశ్చన్లు ఈజీగా దీని నుంచి స్కోర్ చేయొచ్చు. ఓకే, దాదాపు ఒక 4 to 8 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. చాలా ఈజీ చాప్టర్, ఒక గంటలో మనం చదివితే అయిపోతుంది. సో అలాంటప్పుడు ఎందుకు వదులుకోవాలి, అవునా కాదా? కరెక్ట్. ఓకే, వాయిస్ లో ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నదా? వాయిస్ అందరికీ క్లియర్ గా వస్తున్నదా లేదా? ఇస్ మై వాయిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వస్తున్నదా? గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సూపర్. ఫస్ట్ డే కదా, మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నారు అందరూ. ఫ్యాన్ సౌండా? అవునా? ఇప్పుడు కూడా క్లారిటీ లేదా? హలో. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. బాగానే ఉంది అంటున్నారు, ఓకే అంటున్నారు. ఓకే, సరే నాన్న, పదండి ముందుకు వెళ్ళిపోదాం. సో నా నోట్స్ అనేవి కింద మన నోట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా టెలిగ్రామ్ లో మీకు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా. సో మీరు వెయిట్ చేస్తూ ఉండక్కర్లేదు. ఫర్ సపోజ్ నా పర్టికులర్ సెషన్ నోట్సే కావాలంటే అవి కూడా అప్డేట్ అయిపోతాయి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్ లో ఫ్రీ రీసోర్స్ షీట్ అనేది చూడొచ్చు, లేదంటే మీ టెలిగ్రామ్ లో కూడా మీకు ఇంకా నోట్స్ రెగ్యులర్ గా వచ్చేస్తున్నాయి, మీరు అందరూ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తం సీజన్ ఏదైతే ఉందో నీట్ సీజన్, మొత్తం ఏప్రిల్ సీజన్ ని నీట్ సీజన్ అనాలి మనం. ఓకే, ఎండాకాలం చలికాలం కాదు, నీట్ కాలం అనమాట. ఓకే, సో ఈ నీట్ సీజన్ అంతా కూడా మీకు టెలిగ్రామ్ లోని నోట్స్ రెడీమేడ్ గా కరెక్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, పదండి స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న లివింగ్ వరల్డ్. ఓకే, లివింగ్ వరల్డ్ చాప్టర్ మనకి ఏం చెప్తుందంటే, మనకి యాక్చువల్ గాను ఒక ఆర్గనిజం లివింగ్ అయితే ఓకే, మనం దాన్ని ఎలా యాక్చువల్ గాను లివింగ్ అని అంటున్నాము అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మనం ఆబ్జెక్ట్ చూస్తున్నాం అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ మనకి లివింగ్ గా నాన్ లివింగ్ గా అని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం? బికాస్ బయాలజీ ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటాం, బయాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజం ఇంకా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్యన డిఫరెన్స్ చెప్పడమే ఒక ఫస్ట్ స్టెప్. కాబట్టి మనం లివింగ్ వరల్డ్ లోని మెయిన్ గా డిఫైనింగ్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో చదువుకుంటాం. ఇప్పుడు ఈ పార్ట్ మీకు న్యూ ఎన్సీఆర్టీలో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మీకు వాట్ ఈస్ లివింగ్ పార్ట్ ఉన్నది, అది మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉంది, ఇప్పుడు మీకు డిలీట్ అయిపోయింది. ఓకే, సరే పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితేనా ఓకే, మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, మన చుట్టూ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని ఓకే, ఐదర్ లివింగ్ లేదంటే నాన్ లివింగ్ కింద కేటగరైజ్ చేసుకోవడానికి మన దగ్గర కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ వీ కన్సిడర్ ఫర్ దట్ ఈస్ దిస్. ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాం. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం: గ్రోత్, రీప్రొడక్షన్, మెటబాలిజం, కాన్షియస్నెస్, ఇంకా సెల్యులర్ ఆర్గనైజేషన్. ఈ 5 ఫ్యాక్టర్ని మనం కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ మనం నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా చూస్తాం కాబట్టి వాటిని మనం డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనం. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, సరే ఈ డిఫైనింగ్ ఏంటి, యాక్చువల్ గాను నాన్ డిఫైనింగ్ ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అంటే, డిఫైనింగ్ అంటే గ్యారంటీగా లివింగ్ ఆర్గానిజం లోనే ఉండాలి, అది నాన్ లివింగ్ థింగ్ లో ఉండడానికి ఛాన్సే లేదు, అది ఓన్లీ లివింగ్ ఆర్గానిజం లోనే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని మనం ఒక డిఫైనింగ్ ఫీచర్ అని అనొచ్చు. ఫర్ సపోజ్ మనకి ఏంటి డిఫైనింగ్ ఫీచర్ అంటే మీ అందరూ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ టు లెర్న్ అబౌట్ ఇట్, ద డిఫైనింగ్ ఫీచర్స్ ఆర్ మెటబాలిజం, కాన్షియస్నెస్ అండ్ సెల్యులర్ ఆర్గనైజేషన్.
మెటబాలిజం, కాన్షియస్నెస్ ఇంకా సెల్యులర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఓన్లీ లివింగ్ ఆర్గానిజం లోనే చూస్తాము. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో మనం, నాన్ లివింగ్ థింగ్స్ లో లేదంటే ఆబ్జెక్ట్స్ లో మనం ఇవి చూడము. అలాంటప్పుడు సార్ మరి గ్రోత్ ఇంకా రీప్రొడక్షన్ అనేది మనకి నాన్ లివింగ్ థింగ్స్ లో ఉంటుందా ఏమైనా, లేదంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిట్లో గ్రోత్ ఇంకా రీప్రొడక్షన్ ఉండదా? ఎందుకు మనం అలా అంటున్నాం అంటే అదే మనం నేర్చుకోబోతున్నాం కొంతసేపట్లో. పదండి స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నాన్న చూడండి, మనం అన్నిటికన్నా ఫస్ట్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంట ఓకే, మెయిన్ మనకి అదే కదా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం గ్రోత్ నుంచి మొదలెడదాం. ఏదైనా ఆర్గానిజం లో గ్రోత్ జరగాలంటే మాత్రం రెండు విధాలుగా జరగచ్చు. మనందరం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చదువుకున్నాం. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనం చూస్తాం దట్ ప్లాంట్స్ అనేవి ఇండెఫినెట్ గ్రోత్ ఉంటుంది. ఓకే, మన గ్రోత్ గురించి చూసుకున్నట్లయితే ప్లాంట్స్ లో అయితే మనం ఏం చూస్తాము, దట్ ప్లాంట్స్ విల్ హ్యావ్ ఇండెఫినెట్ గ్రోత్. ఇండెఫినెట్ గ్రోత్. ఇండెఫినెట్ గ్రోత్ అంటే బేసిక్ గాను ప్లాంట్స్ అనేవి లైఫ్ లాంగ్ గ్రో అవుతూనే ఉంటాయి. అండ్ దిస్ ఇండెఫినెట్ గ్రోత్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై దేని వల్ల? మనకి ప్లాంట్స్ లో ఇండెఫినెట్ గ్రోత్ దేని వల్ల వస్తుంది అన్న? ప్లాంట్స్ లో మనకి ఇండెఫినెట్ గ్రోత్ దేని వల్ల వస్తుంది? ఓకే 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 చెప్పండి నాన్న, మీరందరూ నాకు చెప్పండి. మనకి యాక్చువల్గా ప్లాంట్స్ లో ఇండెఫినెట్ గ్రోత్ దేని వల్ల వస్తున్నది? బికాస్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూ. ఏదైతే మెరిస్టమాటిక్ టిష్యూ ఉందో ఆ మెరిస్టమాటిక్ టిష్యూ వల్ల మనకి యాక్చువల్గా ప్లాంట్ లోని కంటిన్యూస్ గ్రోత్ అనేది చూడడం జరుగుతుంది. ఇండెఫినెట్ గ్రోత్ అంటే ఆ గ్రోత్ ఆగదు. అదే మన యానిమల్స్ లో చూసుకున్నట్లయితే ఓకే, ఇఫ్ యు సీ ఫర్ యానిమల్స్, మన యానిమల్స్ లో చూస్తున్నాం, వేరే ఆర్గానిజమ్స్ లో చూస్తున్నాం అంటే మనం చూస్తాం దేర్ ఇస్ ఓన్లీ ఎ డెఫినెట్ గ్రోత్. మనకి డెఫినెట్ గ్రోత్ అనేది ఉంటుంది, అంతేను. ఓకే, ఇండెఫినెట్ గ్రోత్ ఉండదు. ఒక పర్టికులర్ ఏజ్ వరకు గ్రోత్ అయ్యి ఆగిపోతుంది. దిస్ ఈస్ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద గ్రోత్ దట్ వీ నీడెడ్ టు టాక్ అబౌట్. నౌ అనదర్ పార్ట్ ఆఫ్ ద గ్రోత్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇస్ గ్రోత్ కెన్ హ్యాపెన్ ఇన్ 2 ways. గ్రోత్ అనేది మనకి 2 విధాలుగా జరగచ్చు. ఓకే, గ్రోత్ అనేది మనకి సెల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యేనా జరగచ్చు, లేదంటే నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యేనా జరగచ్చు. ఓకే, సో ద గ్రోత్ కెన్ హ్యాపెన్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ సెల్ సైజ్. సెల్ సైజ్ పెరుగుతున్నది, దానివల్ల గ్రోత్. ఒక ఇంత చిన్న సెల్ ఇంత పెద్ద సెల్ అయింది, ఓకేనా? సో ఇంత చిన్న సెల్ ఇంత పెద్ద సెల్ అయితే కూడాను మనకి గ్రోత్ ఉన్నట్టే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరెవరైతే యాక్చువల్ గాను ఎవరెవరైతే యాక్చువల్ గాను అందరూ వినండి అన్న. ఓకే, ఎవరెవరైతే యాక్చువల్ గాను ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చదివారో వాళ్ళు నాకు చెప్తారు. సెల్ ది యాక్చువల్ గా సైజ్ గ్రోత్ కి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది ఎన్సీఆర్టీలో. ఏంటది? సెల్ గ్రోత్ అయ్యి యాక్చువల్ గా ప్లాంట్ లో గ్రోత్ రావడం, లేదంటే ఫ్రూట్ సైజ్ లో గ్రోత్ రావడం. దాని యాక్చువల్ గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్ మెలన్ అనేది మనకి చాలా మంచి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి సెల్స్ ది నంబర్ పెరిగి కూడా మనకి గ్రోత్ కిందే కౌంట్ అవుతుంది. ఫర్ సపోజ్ నంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతున్నాయి అనుకోండి. ఓకే, అప్పుడు నంబర్ ఆఫ్ సెల్స్ పెరగడం కూడా మనం ఒక గ్రోత్ క్యారెక్టరిస్టిక్ కింద తీసుకుంటాం. గ్రోత్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ రావాలి. ఏంటా డౌట్? చెప్పండి. మనకి యాక్చువల్ గాను మనందరికీ ఒక డౌట్ రావాలి. వాట్ ఈస్ దట్ డౌట్? ఏంటా డౌట్ చెప్పండి. దట్ ఈస్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో గ్రోత్ ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు మనకి ప్లాంట్స్ లో గ్రోత్ జరుగుతుందని మనం చెప్పుకున్నాం. ఓకే సరే, యానిమల్స్ లో గ్రోత్ జరుగుతుందని చెప్పుకున్నాం. సరే ఓకే, అలాంటప్పుడు మరి ఓకే, మరి నాన్ లివింగ్ థింగ్స్ లో గ్రోత్ ఏమైనా జరుగుతుందా? ఓకే, నాన్ లివింగ్ థింగ్స్ లో గ్రోత్ ఏమైనా జరుగుతుందా? మీరు చెప్పండి, జరుగుతుందా ఏమైనా నాన్ లివింగ్ థింగ్స్ లో గ్రోత్? జరుగుతుందా లేదా? జరుగుతుంది. నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా గ్రోత్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఎక్రీషన్ అంటాము. నాన్ లివింగ్ ఆర్టికల్స్ కెన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఎగ్జాంపుల్ మౌంటైన్, స్టోన్స్ ఇంకా క్రిస్టల్స్. ఓకే, మనకి మౌంటైన్స్, స్టోన్స్ ఇంకా క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా యాక్చువల్ గా సైజ్ లో ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు నాన్న ఒక మంచి ఇష్యూ ఉన్నది ఇక్కడ. దెర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రెసింగ్ ఇష్యూ దట్ వి షుడ్ డిస్కస్. మనకి గ్రోత్ ఏదైతే ఉన్నదో, గ్రోత్ వచ్చేసి లివింగ్ ఇంకా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో నేను ఒక మేజర్ డిఫరెన్స్ ఉన్నది. వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈదర్ వే అది పెద్ద మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటంటే ఎలా జరుగుతున్నది గ్రోత్ అనేది. ఓకే, సో మనకి ఎలా జరుగుతున్నది అని మాట్లాడుకున్నట్లయితే లివింగ్ ఆర్గానిజమ్స్ లో గ్రోత్ ఏదైతే ఉన్నదో అది ఇంటర్నల్ గా జరుగుతున్నది, లోపల నుంచి జరుగుతున్నది. మనం యాక్చువల్ గా బయట నుంచి మనకి ఏదైనా మెటీరియల్ మన మీద ఇలా మంచు పడిపోయినా, లేదంటే మన మీద ఇలా వర్షం పడిపోయింది, తడిసిపోయాము, దానివల్ల గ్రో అయిపోయాం సైజ్ లోని, అదేమైనా లాజిక్ ఉందా? లేదు. దట్ కాంట్ హ్యాపెన్ ఇన్ దట్. అవునా కదా? అలాగే మనం ఒక లాజిక్ కింద మ్యాటర్, అదొక లాజికే కాదు యాక్చువల్గా చెప్పాలంటే.
కానీ నాన్ లివింగ్ థింగ్స్ లో అలాగే జరుగుతున్నది. మనకి యాక్చువల్గా నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేసి గ్రోత్ ఎలా జరుగుతుంది నాన్న? ఎక్రీషన్ వల్ల. అంటే ఏంటి? ఎక్రీషన్ అంటే ఏమవుతున్నది మనకి? ఎక్స్టర్నల్ టైప్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. బయట నుంచి మటీరియల్స్ అక్యుములేట్ అయ్యి వాటి సైజ్ పెరుగుతున్నది. సో ఇక్కడ సైజ్ అనేది అలా అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నది బికాస్ ఆఫ్ ది అక్యుములేషన్ ఆఫ్ మటీరియల్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. అర్థమైందా? సో దాన్ని మనం ఏమంటాం? ఎక్స్టర్నల్ గ్రోత్ అనేసి అంటాం. ఓకే, అది అర్థమైందా? డన్, క్లియర్. ఇది నాన్న విషయం. ఓకే ఓకే, డన్. అర్థమైందా అందరికి ఈ పాయింట్? ఇస్ దిస్ క్లియర్? అది ఓకేనా? సూపర్. సరే, అయితే ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాన్న ఇదే మెయిన్. దీనివల్లే మనం ఏమంటామంటే గ్రోత్ ఈజ్ నాట్ అ డిఫైనింగ్ ప్రాపర్టీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అందుకే గ్రోత్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ కాదు. ఎందుకు డిఫైనింగ్ ప్రాపర్టీ కాదు అంటే గ్రోత్ వల్ల మనం చెప్పలేము దట్ ఈ ఆర్గానిజం గ్రో అవుతున్నది, అందుకే గ్యారంటీగా అది లివింగే. మరి అలాంటప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా గ్రోత్ వస్తున్నది, అది కూడా లివింగ్ కింద వస్తుందా? రాదు. సో డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే అది ఓన్లీ లివింగ్ ఆర్గానిజం లో ఉండాలి. నాన్ లివింగ్ ఆర్గానిజం లో ఉండడానికి ఛాన్సే లేదు. ఉంటే మాత్రం అది డిఫైనింగ్ ప్రాపర్టీ అవ్వదు, జస్ట్ ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అయిపోతుంది. సరే, డన్. ఇక్కడ వరకు అయింది. నౌ లెట్ us go into రీప్రొడక్షన్. నెక్స్ట్ ఇంక మనం రీప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇప్పుడు రీప్రొడక్షన్ లో ఏం జరుగుతుంది అన్న? రీప్రొడక్షన్ లో ఏం జరుగుతున్నది? ఐదర్ మనకి దేర్ ఆర్ 3 types ఆఫ్ రీప్రొడక్షన్. ఒకటి వెజిటేటివ్ ప్రాపగేషన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత మనకి సెక్షువల్, ఇంకా సెక్షువల్ రీప్రొడక్షన్ 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 రకాల త్రూగా ఏమవుతుందంటే ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. ఓకే, గ్రో అవుతున్న టైంలో రీప్రొడ్యూస్ అవుతాయి. అండ్ రీప్రొడక్షన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అవునా కదా? మీరే ఆలోచించి చెప్పండి. రీప్రొడక్షన్ జరగకపోతే యాక్చువల్గా ఒక ఆర్గానిజము దాని హెరిడిటీని అలాగా తీసుకొని వెళ్ళగలదా? ఓకే, దాని వంశాన్ని అలా ముందుకు తీసుకెళ్ళగలదా? దాని ఏదైతే యాక్చువల్గా ఏంటది దాని ఏదైతే యాక్చువల్గా టీచింగ్స్ ఉన్నాయో, ఏదైతే లైఫ్ లో మనం అంతా నేర్చుకున్నాం, అది ఎలా ముందుకు తీసుకెళ్ళగలదు? ఓకే, సో అలాంటప్పుడు మనకి రీప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్. సింపుల్. కానీ మనకి ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమైనా రీప్రొడ్యూస్ చేస్తాయా? ఇదొక డౌట్. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని రీప్రొడ్యూస్ చేస్తాయి, ఇదొక డౌట్. సో 2 డౌట్లు రావాలి ఇక్కడ మనకి. ఓకే, 2 డౌట్లు రావాలి మనకి. తిన్నానమ్మా, ఐ హ్యాడ్ లంచ్, మీరు కూడా లంచ్ చేసి వచ్చారనుకుంటున్నాను. ఎనర్జీతో కూర్చోవాలి కొంచెంసేపు. మనం ఒక 4 గంటల వరకు అయిపోతుంది, ఎక్కువసేపు ఉండదు మనకి. మీకు 4 గంటలు కెమిస్ట్రీ క్లాస్ ఉంది ఇవాళ. ఓకే, అజయ్ జుమ్మిడి సార్ది ఫస్ట్ క్లాస్ ఇవ్వాలి మీ అందరికీను. ఓకే, సో మీరు అందరూ కుమ్మేయాలి అక్కడికి వెళ్ళి. దాని ముందు ఇక్కడ మీరు ఎక్కువసేపు కూర్చోక్కర్ల. 2 గంటల్లో నేను మీ క్లాస్ ర్యాప్అప్ చేసేస్తాను. దాని తర్వాత వెళ్ళి మీరు యాక్చువల్ గాను ఓకే అజయ్ జుమ్మిడి సార్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. దానికన్నా త్వరగానే అయిపోతుంది, ఇంకా అంతసేపు కూడా పట్టకపోవచ్చు. దానికన్నా త్వరగానే ఇంకా కంప్లీట్ చేసుకుంటాం. సో డోంట్ నీడ్ టు వరీ. ఓకే, సరే. సో ఇప్పుడు నాన్న లెట్ us టాక్ అబౌట్ ద రీప్రొడక్షన్. చూడండి, మనకి రీప్రొడక్షన్ నాన్న రీప్రొడక్షన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి యాక్చువల్ గాను దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ నేను కౌంట్ చేయను ఇప్పుడు. అట్లీస్ట్ ఐ టాక్ అబౌట్ ద ఓకే వెజిటేటివ్ రీప్రొడక్షన్. సరేలేండి, వెజిటేటివ్ కూడా మాట్లాడేసుకుందాం, ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి. ఏ సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం, ఇంకా సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లైట్ గా వీటి గురించి చెప్పేస్తాను, ఎందుకంటే దీనిగా వీటి గురించి డీటెయిల్ గా మనం మాట్లాడాల్సిన అవసరం ఎలాగో లేదు. ఓకే, ఎలాగో అక్కర్లేదు. సో చూడండి, ఈ మూడిట్లోని ఒక విషయం జరుగుతున్నది. వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇంకా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లోని దెర్ ఆర్ నో గ్యామీట్స్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఐదర్ మనకి ఓకే ఒక సెల్ అనేది 2 సెల్స్ కింద డివైడ్ అయ్యి ఓకే ఒక సెల్ అనేది 2 సెల్స్ కింద డివైడ్ అయ్యి ఆ 2 సెల్స్ మళ్ళీ 2 సెల్స్ కింద డివైడ్ అవడం, అది మాత్రమే జరుగుతున్నది. ఓకేనా? వెజిటేటివ్ ప్రాపగేషన్ లో అయితే ఒక లాటరల్ బడ్ కింద వస్తుంది. ఇప్పుడు మనం చదువుకుంటాం ఓకే, ప్రోటోనిమా ఏదైతే ఉన్నదో ప్రోటోనిమాలో ఒక లాటరల్ బడ్ కింద వస్తుంది. ఓకే, దాని త్రూగా వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుందని చదువుకుంటాం. అదే మనకి మార్కెన్షియాలో అయితే జెమ్మే ఉంటాయి. ఓకే, ఆ జెమ్మే త్రూగా రీప్రొడ్యూస్ చేస్తాయి. దేస్ ఆర్ ఆల్సో వెజిటేటివ్ స్ట్రక్చర్స్. సో మనకి ఏంటంటే యాక్చువల్ గాను ఈ వెజిటేటివ్ ఇంకా ఏసెక్షువల్ స్ట్రక్చర్స్ లో గ్యామిట్స్ ఇన్వాల్వ్ అయ్యి అయితే ఉండవు. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ లో అయితే మనకి ఒక సెల్ 2 సెల్, సో బైనరీ ఫిజన్, ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్, లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజన్స్ చూస్తాం. ఇక్కడ వరకు ఓకే, బానే ఉంది. సెక్షువల్ రీప్రొడక్షన్ లో వచ్చేసి మనం ఒక విషయం చూస్తాం, దట్ ఈస్ మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఏదైతే ఉన్నదో దట్ ఈస్ గ్యామిట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలగాలి ఆర్గానిజమ్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ప్రొడ్యూస్ చేస్తే 2 ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫార్మ్ అవుతుంది. దాని నుంచి ఒక మల్టీసెల్యులర్ లేదంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమే ఫర్దర్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకుందాం.
దట్ ఈస్ ఓకే. ఏదైనా సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం గురించి మనం మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం. ఒక సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం ది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే అది గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అది గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు అనుకోండి, if a sexually reproducing organism is produce gametes, so it is good. And if it is not producing gametes, దాన్ని మనం ఏమంటాం నాన్న? నాట్ ప్రొడ్యూసింగ్ అయితే దాన్ని ఏమంటాం మనం? స్టెరైల్ అంటాం. అంటామా అనమా? ఇప్పుడు మేల్స్ లో మనకి ఫర్దర్ మనం ముందుకెళ్ళి అదే మాట్లాడుకోబోతున్నాం. మీ అందరికీ గుర్తున్నట్లయితే నాన్న మనం చూస్తాము. ఓకే, ఎస్పెషల్ గా హ్యూమన్స్ లో అయితే మనం 2 types ఆఫ్ డిజార్డర్స్ చూస్తాం. ఒకటి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఒకటి, ఇంకోటి ఏంటి నాన్న మనం టర్నర్స్ సిండ్రోమ్. టర్నర్స్ ఇంకా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ రెండిట్లోని ఎవరైతే ఉన్నారో ఓకే, ఈధర్ మనకి ఇక్కడ 44+XXY కండిషన్ ఉంటుంది. ఓకే, లేదంటే ఇక్కడ మనకి 44+XO కండిషన్ ఉంటుంది. ఈ 2 కండిషన్స్ లో మెయిన్ విషయం ఏంటంటే నాన్న మనకి వీళ్ళది ఏదైతే యాక్చువల్గా సెక్స్ క్రోమోజోమ్స్ ది యాక్చువల్ గా కాంబినేషన్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్స్ యాక్చువల్ గా వాళ్ళని gametes ప్రొడ్యూస్ చేయనివ్వు. అండ్ బికాస్ దే కాంట్ ప్రొడ్యూస్ gametes, they will not be considered actually sexually reproducing. వాళ్ళని మనం స్టెరైల్ అంటాం. సో ఇలాంటి ఆర్గానిజమ్స్ మనం స్టెరైల్ అంటాం. వీళ్ళనే స్టెరైల్ అంటాం కాకుండా ఇంకెవరినైనా మనం స్టెరైల్ అనొచ్చా? ఇప్పుడు వీళ్ళనే స్టెరైల్ అంటున్నాము, వీళ్ళని కాకుండా ఇంకెవరినైనా మనం స్టెరైల్ అనగలమా? ఎనీవన్ ఎల్స్ వీ కెన్ కాల్ స్టెరైల్. ఓకే, మనకి హనీబీస్ లో కూడా స్టెరైల్ హనీబీస్ ఉంటాయి. నేనైతే హ్యూమన్స్ గురించి మాట్లాడా. అలా కాకుండా మనకి స్టెరైల్ హనీబీస్ ఉంటాయి. ఓకే, స్టెరైల్ హనీబీస్ ఉంటాయి. ఓకే, స్టెరైల్ హనీబీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఫీమేల్ హనీబీస్, బట్ అయినా కూడా దే కాంట్ రీప్రొడ్యూస్. ఓకే, అది దాని తర్వాత మనకి మూడోది వచ్చేసి మ్యూల్స్ ఉంటాయి. ఓకే, మ్యూల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ మ్యూల్స్ నాన్న? మ్యూల్స్ అంటే మనకి డాంకీ ఇంకా హార్స్ ఏదైతే యాక్చువల్గా హైబ్రిడ్స్ ఉన్నాయో. ఓకే, దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి మనకి ఎవరు వస్తారు? ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్. ఎవరైతే ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్చువల్ గాను దే కాంట్ రీప్రొడ్యూస్ బికాస్ సమ్ ఆఫ్ ది అదర్ వే. ఓకే, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు యాక్చువల్గా రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు వెళ్ళి యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మెథడ్స్ అన్ని ఏవైతే చెక్ చేసుకుంటారు కదా. రైట్, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే మనకి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చేయగలగాలంటే మాత్రం వీళ్ళు కూడా చేయగలగాలి. వీళ్ళు చేయగలగట్లేదంటే దట్ మీన్స్ మనకి ఇక్కడ యాక్చువల్గా నాన్ లివింగ్ థింగ్ ది ఇష్యూ రాదు. మన గ్రోత్ లో ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా గ్రోత్ వస్తున్నది కదా, అందుకే కుదరదన్ను. ఇక్కడ ఎందుకు కుదరట్లేదంటే బికాస్ ఆఫ్ నాట్ అ నాన్ లివింగ్ థింగ్, బికాస్ మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్ కెనాట్ రీప్రొడ్యూస్ అండ్ బికాస్ దే కెనాట్ రీప్రొడ్యూస్ దే కెనాట్ బి కన్సిడర్డ్ అండర్ లివింగ్. అంటే కష్టం అయిపోతుంది. వాటిని మనం డిఫైనింగ్ ఫీచర్ కింద పెట్టాలి కదా. ఇప్పుడు ఏదైనా డిఫైనింగ్ ఫీచర్ అది లివింగ్ ఆర్గానిజమ్స్ అందరిలోనే ఉండాలి వితౌట్ ఎనీ డిఫరెన్స్. ఓకే, ఒకళ్ళలో ఉండి ఇంకోళ్ళలో ఉండి జరగకూడదు అనుకున్నాం. సో దట్ మీన్స్ మనకి గ్రోత్ ఎలాగైతే డిఫైనింగ్ ఫీచర్ కాదో రీప్రొడక్షన్ కూడా మనకి డిఫైనింగ్ ఫీచర్ కాదు. సో రీప్రొడక్షన్ is not a defining feature in living organisms. Reproduction not a defining feature. ఎందుకంటే వీళ్ళందరూ రీప్రొడ్యూస్ చేయరు కాబట్టి. నాట్ అ డిఫైనింగ్ ఫీచర్. ఓకే, సరేనా? అయిపోయింది. దట్స్ ఆల్ ఇట్. అయిపోయింది. ఓకే, రీప్రొడక్షన్ కూడా అయిపోయింది. సరే, వీఆర్ డన్ విత్ రీప్రొడక్షన్. థర్డ్ వచ్చేసి మెటబాలిజం. నాన్న మెటబాలిజం అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మెటబాలిజం? మీరు ఎప్పుడైనా మెటబాలిజం అనే వర్డ్ వింటే మీకేమనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్? వాట్ ఈస్ మెటబాలిజం? మెటబాలిజం అంటే ఏమిటి? వాట్ ఈస్ మెటబాలిజం? మెటబాలిజం ఇస్ ద సమ్ టోటల్. ఓకే, మెటబాలిజం is the sum total of all biochemical reactions in a living system. Of all biochemical reactions in a living system. సరేనా? ఓకే, ఇప్పుడు యాక్చువల్ గాను మనకి మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, మెటబాలిజం అంటే సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద బయోకెమికల్ రియాక్షన్స్. ఓకే, సో మెటబాలిజం లో జరిగే రియాక్షన్స్ మనం
అందుకే మెటబాలిక్ రియాక్షన్స్ అంటాం, మెటబాలిక్ రియాక్షన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ మెటబాలిక్ రియాక్షన్స్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఓకే, ఒకటి మనకి కెటబాలిక్ రియాక్షన్స్, ఇంకో పక్క నుంచి ఎనబాలిక్ రియాక్షన్స్. ఓకే, ఒకటి కెటబాలిక్ రియాక్షన్, ఇంకో పక్క నుంచి ఎనబాలిక్ రియాక్షన్. ఇప్పుడు కెటబాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎనబాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీలో చాలా మంది అంటారు మాకెందుకు తెలియదు సార్, ఏ గివ్స్ రైస్ టు బి ప్లస్ సి. ఏం జరిగింది, మనకి ఏ అనేది బ్రేక్ డౌన్ అయింది అండ్ బ్రేక్ డౌన్ అయ్యి రెండు ప్రోడక్ట్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఒక పెద్ద ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్స్ కింద బ్రేక్ డౌన్ అయింది. ఓకేనా, ఇది ఒక పెద్ద ప్రోడక్ట్, ఇది ఒక పెద్ద సబ్స్ట్రేట్, ఇట్ వాస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ 2 smaller or 3 smaller ప్రోడక్ట్స్. సో బ్రేక్ డౌన్ ఎక్కడైనా జరిగిందంటే దాన్ని మనం ఏమంటాం, కెటబాలిక్ అంటాం. ఓకే, అదే మనకి ఎనబాలిక్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి విల్ గివ్ రైస్ టు సి, అంటే మోర్ దాన్ 2 products విల్ కమ్ టుగెదర్ అండ్ గివ్ రైస్ టు 1 product. దాన్ని మనం ఏమంటాము, మనం మోర్ దాన్ 1 product, రెండు మూడు సబ్స్ట్రేట్స్ వచ్చాయి ఇంకొక ప్రోడక్ట్ ని ఫామ్ చేసాయి, దాన్ని మనం ఏమంటాము, ఎనబాలిక్ అంటాం. సరే అయింది. మనం రేపటి కోసం ఎల్లుండి కోసం అవన్నీ పేర్లు పెట్టుకోకుండా చక్కగా ఏంటి మనకేం పేరు మన సిరీస్కి ఎప్పుడైనా ఒక పేరు అవసరం ఉందా? ఇప్పుడు మిషన్ మెడికోస్ అని ఏదో పెట్టాం. ఓకే, మీరు అమ్మ మ్యామ్ చెప్పారనేసి ఏదో పెట్టేసాం పేరు. ఓకే ఫైన్, కానీ మనకి ఒక పేరు ఏమైనా అవసరం ఉన్నదా? ఈ పేరు ఉంటేనే మనం యాక్చువల్ చదువుకుంటానే ఏమైనా ఉంటా. నేను మీకు ఏం సిరీస్ది పేరు పెట్టకుండానే యాక్చువల్గా ఎన్ని సెషన్స్ తీసుకున్నాను, మ్యారథాన్ సెషన్స్ చేసాం, అన్నీ చేసాం, అవునా కాదా? కరెక్ట్. సో అలాంటప్పుడు మనకి రేపటి కోసం ఎల్లుండి కోసం అక్కర్లేదు. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఓకే, మన ఫ్యూచర్ కోసం మనం చేస్తున్నాం. ఓకే, అది అన్నమాట. సరేనా? సో చదువుకోండి బాగా, అంతే, ఇంకేం లేదు. పదండి. సరే అయితే ముందుకు వెళ్దాం. సరేనా? ఇప్పుడు నాన్న వి ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డౌట్. సార్ మరి మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి మన బాడీ లోపలే జరుగుతాయా లేదంటే బయట కూడా చేయొచ్చా? అలాంటప్పుడు మనకి మెటబాలిక్ రియాక్షన్స్ అన్ని మనం బయట చేయగలుగుతున్నాం అనుకోండి, మన మెటబాలిజం అనేది మనకు ఒక డిఫైనింగ్ ఫీచర్ అవ్వదు. ఇక్కడ మనకి లివింగ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిట్లో మెటబాలిజం ఉంటుందా లేదా, ఒక్కొక్క దానికి క్రైటీరియా మారుతున్నా చూడండి. మనం గ్రోత్ కు ఒక క్రైటీరియా మాట్లాడుకున్నాం, లివింగ్ నాన్ లివింగ్. రీప్రొడక్షన్ లో అనుకున్నాం, లివింగ్ ఆర్గానిజమ్స్ లోని రీప్రొడ్యూస్ చేసినవి చెయ్యనివి ఉన్నాయి, అందుకే కాదన్నాను. నేను ఇప్పుడు మెటబాలిజం లో ఏమంటున్నానంటే మెటబాలిక్ రియాక్షన్స్ బాడీ లోపల జరుగుతున్నాయి, కరెక్టే. ఓకే, కానీ ఓకే ఏదో మోటివేషన్ కోసం అంట, అంతే అంట. సరే పండగ చేసుకోండి అయితే, మీరు రేపటి కోసం అని ఓకే మీరు మోటివేట్ అవుతున్నారంటే ఓకే హ్యాపీగా ఉండండి, ఇంకేం లేదు. ఓకే ఓకే పదండి, బీ హ్యాపీ, స్టడీ వెల్, బాగా చదువుకోండి. లెట్ us కంటిన్యూ. ఓకే, సో మనకి ఇప్పుడు మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ దే టేకింగ్ ప్లేస్ ఓన్లీ ఇన్సైడ్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ ది బాడీ యాజ్ వెల్? అది మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఫీల్ అవ్వకండి, ఎవరు ఫీల్ అయిపోక్కర్లేదు. నేనేమో ఫీల్ అవ్వాలని చెప్పట్లేదు, ఫన్ ఎలిమెంట్ గా చెప్పాను అంతే. డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే సరేనా? పదండి. సరే అయితే రైట్, ఇప్పుడు చూడండి నాన్న, మనకి లెటస్ సే నాన్న, నేను ఏవైతే మెటబాలిక్ రియాక్షన్స్ ఉన్నాయో నా బాడీలో, ఓకే నేనేమనుకున్నాను, నేను ఒక పని చేస్తాను. ఓకే, ఎవరి పేరు తీసుకుందాం, మన మను పేరు తీసుకుందాం. రండి, మనుది పేరు తీసుకున్నాం. ఓకే, సో మను ఏమన్నారంటే ఓకే బాడీ లోపల ఉన్న మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాగో జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేను మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను బాడీ బయట చేసి చూడడానికి ట్రై చేస్తాను అనేసి అనుకున్నారు. ఓకే, అంబిషియస్ కదా, చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు చేయడం ఎప్పుడైతే మొదలెట్టారో ఓకే ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. అవుట్ సైడ్ బాడీ మనం ఎప్పుడైతే మెటబాలిక్ రియాక్షన్ చేయడానికి ట్రై చేస్తాం దాన్ని ఏమంటాం ల్యాబ్ లో, దాన్ని మనం ఇన్ విట్రో అంటాము. ఓకే, ఇన్ విట్రో అని అంటాం. ఏమంటాం దాన్ని మనం ఏమంటాం, ఇన్ విట్రో అంటాం. ద రియాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ది బాడీ. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఒక సిమ్యులేషన్ చేస్తున్నాం. దీన్ని మనం ఏమంటాం, సిమ్యులేషన్ అంటాం. సిమ్యులేషన్ ఎప్పుడైనా వినుంటారు మీరు. స్టిమ్యులేషన్ కాదు, ఇట్ ఈస్ నాట్ స్టిమ్యులేషన్, ఇట్స్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే ఏమిటి? సిమ్యులేషన్ అంటే లోపల ఎలాగైతే రియాక్షన్స్ జరుగుతున్నాదో బయట కూడా అలాగే జరగాలని. లెటస్ సే మీరు అనుకున్నారు మీ పొట్టలో ఏవైతే గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతున్నదో గ్యాస్ట్రిక్ జ్యూస్ లాంటిదే మీరు బయట ఏదో ప్రొడ్యూస్ చేసి దీంట్లో అయితే పెప్సినోజన్, హెచ్సిఎల్, మ్యూకస్ అన్ని ఉండేటట్టు చేసుకొని ఓకే ఆ పర్టికులర్ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో మీరు ఏం చేశారు, ప్రోటీన్ రిచ్ ఫుడ్, పన్నీరో లేదంటే చికెన్ ఏదో ఒకటి యాడ్ చేశారు, చేసి దాన్ని అలా కలిపారు అనమాట, మిక్స్ చేశారు. డైజెషన్ అవుతున్నదా లేదా అని చెక్ చేయడానికి పొట్టలో సిమ్యులేట్ చేయడం మొదలెట్టారు. అయితే ఇక్కడ డౌట్ ఉన్నది. ఓకే, నేను అడుగుతాను దట్ మన బాడీలో ఓన్లీ పొట్టలోనే మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయా లేదు?
నా తల నుంచి కాలు వరకు మీరు ఎక్కడ చూసినా కూడా మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకే, ఇఫ్ ఐ టేక్ ఫ్రమ్ హెడ్ టు టో, మీరు ఎక్కడ చూసినా కూడా మెటబాలిక్ రియాక్షన్స్ జరిగే తీరుతాయి. అవునా కాదా? జరుగుతాయా లేదా? కరెక్టా కాదా? మీరే చెప్పండి. ఓకే, జరుగుతాయి, దే విల్ టేక్ ప్లేస్ కదా, రైట్? సో అలాంటప్పుడు మనం అన్ని మెటబాలిక్ రియాక్షన్స్ ని ఒకేసారి బయట చేయగలుగుతామా? అలా చేయగలిగితే మాత్రం మనకి మెటబాలిజం ఒక డిఫైనింగ్ ఫీచర్ అవ్వదు. సో మన బాడీలో ఏదైనా జరుగుతున్నదంటే దాన్ని మనం ఇన్సైడ్ బాడీ అయితే దాన్ని ఇన్వివో అంటాము. ఓకే, ఇప్పుడు మన ఇన్సైడ్ బాడీ అంటే ఇన్వివో. ఇన్వివో అంటే బేసిక్ గా బాడీ లోపల జరుగుతున్నదని. ఓకే, సో మన బాడీ లోపల ఎలాగైతే జరుగుతున్నదో మొత్తం ఎగ్జాక్ట్ గా బయట మనం దాన్ని రెప్లికేట్ చేయలేము, ఏవో కొన్ని రియాక్షన్స్ నే చేయగలం. అందుకే మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్, బికాస్ మెటబాలిజం కెన్ ఓన్లీ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ది బాడీ ఆర్ ఇన్సైడ్ అ లివింగ్ సిస్టమ్ అండ్ నాట్ ఇన్ అ అవుట్సైడ్ ఒక ల్యాబ్ లోనో ఎక్కడో మనం అది చేయలేము. అందుకే మెటబాలిజం ఒక డిఫైనింగ్ ఫీచర్ అయిపోతుంది. దట్ ఈస్ వై ఓకే మనకి యాక్చువల్ గా మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్. ఇప్పుడు మనకి దీంట్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు? వాళ్ళు మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఓకే, మెటబాలిజం అనే డిఫైనింగ్ ఫీచర్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు వీళ్ళు ఎలా క్వశ్చన్ అడుగుతారో చూపిస్తాను అండి. ఐ విల్ షో యూ హౌ దే ఆస్క్ యూ క్వశ్చన్స్. 1 minute. ఒక్క నిమిషం. ఎక్కడో వెళ్ళింది అప్పే, క్వశ్చన్ ఇక్కడే పెట్టాను అండి. ఓకే 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 సరే, ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ దొరకట్లేదు. ఓకే 1 minute ఆగండి. మీకు ఎలా క్వశ్చన్ అడిగారో నేను చెప్తాను అండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా, మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో. సో మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఫర్ సపోజ్ ఏవైతే ఇన్విట్రో రియాక్షన్ మెటబాలిక్ రియాక్షన్స్ ని మనకి క్వశ్చన్ ఎలా అడిగారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్స్ ఎలా అడిగారో చెప్తాను. మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం బాడీ లోపలే చూపించగలమా లేదంటే బయట చూపించగలమా, ఇలాంటిదో క్వశ్చన్ అడుగుతారు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. నేనే రాసి చూపించేస్తే పోలా, అలాగే పోలా. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఎలాంటి రావచ్చో చూడండి. స్టేట్మెంట్ క్వశ్చన్ ఒకటి రావచ్చు. ఎలాగంటే ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1 ఓకే, ఆల్ మెటబాలిక్ రియాక్షన్స్ ఇలా కాదు, ఇది కాదు. మెటబాలిక్ రియాక్షన్స్ cannot be demonstrated outside the body. ఓకే, రెండో స్టేట్మెంట్, మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్. మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్. మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్. అది రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టేట్మెంట్ 1 ఇంకా స్టేట్మెంట్ 2 ఏదైతే ఉన్నదో దీని గురించి మాట్లాడదాం. ఓకే చెప్పండి. ఓకే నాన్న, నాకు తెలుసు మీ అందరికి ఫాస్ట్ గా అయిపోవాలని ఉంది, అంత ఫాస్ట్ గా మనం వెళ్ళాం. ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ ఏవైతే మనం ఈ సిరీస్ చేస్తున్నామో లేదంటే ఈ సెషన్స్ చేస్తున్నామో ఇది మనం ఒక్కళ్ళ కోసం చేయట్లేదు. ఎవరో లేదంటే ఒక 15-20 మంది ఎవరైతే ఫాస్ట్ గా చదివేసుకుంటున్నారో వాళ్ళ కోసమే చేయట్లేదు మనం. ఇది యాక్చువల్గా ఎవరు యాక్చువల్గా వచ్చి చదివినా కూడా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు చేస్తున్నాము. సో అందుకే మీరు పేషెంట్ గా ఉండాలి. సార్ ఫాస్ట్ అంటే ఇది నేను అంత ఫాస్ట్ గా వెళ్ళలేను ఎప్పుడు లాగా. నాకు తెలుసు, నేను మీకు బాగా అలవాటు చేస్తాను ఫాస్ట్ గా చెప్పడం. ఓకే, కానీ ఇప్పుడు మనం రివిజన్ మోడ్ లో లేము. ఇప్పుడు నేను ఎప్పుడైతే మనకి చాప్టర్లు అన్ని మీకు 10th లేదంటే 12th ఆఫ్ ద ఏప్రిల్ వరకు కంప్లీట్ అయిపోతాయి, మనకి చాలా త్వరగా అయిపోతాయి. మనకి నేను సంగీత మేము ఇద్దరం తీసుకుంటాం కాబట్టి కదా. సో దాని తర్వాత మనం అలా చేసుకుందాం, ఫాస్ట్ గా ఎగరగొట్టేద్దాం. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చేపిస్తాను నేను మీకు, యూనిట్ వైజ్ రివిజన్స్ చేపిస్తా. అప్పుడు అర్థమైందా? అది పదనండి, చెప్పండి అందరికి అందరూ ఒకసారి. దీనికి ఎవరు ఆన్సర్ చెప్పరే? స్టేట్మెంట్ 1, 2 ఫాల్స్ ఏంటి? ఎవరు ఏం చెప్పరు? ఐఎమ్ కీర్తి ఫ్రెండ్ ఏవో అన్ని చేస్తూ కూర్చోండి మీరు. ఇలాంటివన్నీ నేను ఇప్పుడు కూడా మీరు మారలేదంటే ఇంకేం చేయలేం. చెప్పండి ఏది ట్రూ ఏది ఫాల్స్. ఓకే, స్టేట్మెంట్ 1 ట్రూవా ఫాల్సా?
ట్రూవా లేదంటే ఫాల్సా? స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా చెప్పండి. ఓకే ఫాస్ట్. చెప్పండి ఏమవుతుంది అన్న మనకి సైడ్ దేదో. ఓకే సైడ్ దే దియా. ఓకే లేదు నాన్న నేను చూడలేదు కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పండి నేను చూస్తాను. ఓకే సో ఇది మనకి ఏమవుతుందన్న ఫాల్స్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి ట్రూ అవుతుంది. అవునా కాదా? ఈ స్టేట్మెంట్ ఫాల్స్. మన మెటబాలిక్ రియాక్షన్స్ ని బయట చూపించగలం, చూపించలేమని కాదు, కానీ కొన్ని రియాక్షన్స్ ని చూపించగలం ఎట్ ఎ టైం కదా. సో మెటబాలిజం దానివల్ల డిఫైనింగ్ ఫీచర్ అవుతుందా లేదా? అవుతుంది. మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ ఫీచర్. ఓకే ఇలాంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. సరే అయితే డన్ అయిపోయిందా? దిస్ ఇస్ ఆల్సో డన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇస్ కాన్షియస్నెస్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇస్ కాన్షియస్నెస్. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఏం మాట్లాడుకుంటాం? కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకుంటాం. దాని కూడా ఏంట్రా ఇలా వస్తున్నాయి చోట్లు? ఎండాకాలం వచ్చిందనే సంకేతాలు ఇవన్నీ. ఎండాకాలం వచ్చిన సంకేతాలు ఇవన్నీ. ఇంకా ఓకే సరే అయితే ఫైన్. సరే పదండి. సో కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకుందాం పదండి. సో కాన్షియస్నెస్ అంటే ఏంటి నాన్న? వాట్ డు వి మీన్ బై కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ అంటే అవగాహన రిగార్డింగ్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో మీరు యాక్చువల్గా అవగాహన ఉన్నది మీకు. ఓకే ఒక నాన్ లివింగ్ థింగ్ లో అదేం ఉండదు, కానీ ఒక లివింగ్ ఆర్గనిజం లో గ్యారంటీగా అవగాహన అనేది ఉంటుంది. మన బాడీలో వేరే వేరే టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉన్నాయి నాన్న. మన మన స్కిన్ మీదే యాక్చువల్ గాను ఫస్ట్ వచ్చేసి మనకి ఇది థర్మో రిసెప్టార్స్ ఉంటాయి. చాలా ఎక్కువ వేడిగా ఉన్న వస్తువు లేదంటే చాలా చల్లగా ఉన్న వస్తువు పట్టుకోగానే మన ఫట్టను వదులుతాం దాన్ని. బికాస్ మనకి యాక్చువల్గా ఏముంది? థర్మో రిసెప్టార్స్ ఉంటాయి. మన ప్రెషర్ని యాక్చువల్గా ఫీల్ చేయగలం. ఓకే మన చేతి మీద ప్రెషర్ పెడుతున్నారన్నా లేదంటే మనకి యాక్చువల్గా ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయన్నా మన బాడీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ని డిటెక్ట్ చేయడానికి, ఎస్పెషల్గా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తక్కువైందని డిటెక్ట్ చేయడానికి బేరో రిసెప్టార్స్ ఉంటాయి, కీమో రిసెప్టార్స్ ఉంటాయి. అవునా కాదా? అది కాకుండా మన ముక్కులో అయితే ఆల్ఫాక్టరీ, చెవిలో అయితే ఆడిటరీ, కంట్లో అయితే విజువల్ రిసెప్టార్స్ ఉంటాయి. అది కాకుండా మనకి విజన్ తో సంబంధించి, అది కాకుండా నోట్లో మనకి ఏముంటాయి నాన్న? మనకి గస్ట్రేటరీ రిసెప్టార్స్ ఉంటాయి టంగ్ మీద. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ప్రెసెంట్ విచ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ది ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని మనం అర్థం చేసుకోగలుగుతాం బికాస్ ఆఫ్ దీస్ రిసెప్టార్స్. సో దీన్ని మనం ఏమంటాం? కాన్షియస్నెస్ అంటాం. సో ఇవన్నీ లివింగ్ ఆర్గనిజమ్స్ లో మనం కాన్షియస్నెస్ చూస్తాం. అందుకే కాన్షియస్నెస్ అనేది మనకు ఒక డిఫైనింగ్ ఫీచర్ అయిపోతుంది. బట్ అడిషనల్లీ హ్యూమన్ బీయింగ్స్ లోని సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఒక యాడెడ్ లేయర్ గా ఉంటుంది. బికాస్ మన హ్యూమన్ బీయింగ్స్ లో ఇంత ఎవల్యూషన్ ఎందుకు చూసాము? హ్యూమన్ బీయింగ్స్ ని మనం మోస్ట్ అడ్వాన్స్డ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఎందుకు అంటున్నాం అంటే బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. వేరే ఆర్గనిజమ్స్ లోని సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది లేదు. మేము ఇలా పుట్టాము, ఇలా రీప్రొడ్యూస్ చేయాలి, బతకాలి, చనిపోవాలి, అంతే ఉంటుంది వాటికి. దాని తప్ప వాటికి ఇంకా ఏమీ ఉండదు. కానీ మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం యాక్చువల్గా మన థాట్స్ ఇంకా మన ఫీలింగ్స్ ని యాక్చువల్గా మనం అనలైజ్ చేయగలుగుతాం. ఓకే మనం యాక్చువల్గా వాటి గురించి ఆలోచించి మనం యాక్చువల్గా వాటిని అనలైజ్ చేసి మనం చేస్తుంది కరెక్టా రాంగా ఇవన్నీ మనం కూర్చొని ఆలోచించగలుగుతాం. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ యానిమల్స్. అర్థమైందా? ఇదే విషయం. ఓకే అది అయిపోయింది నాన్న. దట్స్ అబౌట్ ఇట్. సో దీంతో నాన్న మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అడిషనల్ గా ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే సెల్యులార్ ఆర్గనైజేషన్. సెల్యులార్ ఆర్గనైజేషన్ నాన్న మీరందరూ నాకు ఒక విషయం చెప్పండి. ఓకే లివింగ్ బీయింగ్స్ ఉంటే మాత్రం లివింగ్ ఆర్గనిజమ్స్ లో మనకి లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అని చదువుకుంటాం. లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్, మేడ్ ఆఫ్ సెల్ ఆర్ cells. Okay and they are actually products of cells. అంటే ఏమిటి? మనకి అవే ఆ సెల్స్ వెళ్ళి టిష్యూస్, ఓకే టిష్యూస్ అయ్యి తర్వాత ఆర్గన్ సిస్టమ్స్ అవే ఫామ్ అవుతాయి. అవునా కదా? సో దాన్ని బట్టి ఒక విషయం క్లియర్ మనకి ఏంటి? దట్ లివింగ్ ఆర్గనిజమ్స్ లో గ్యారంటీగా ఒక సెల్ అనేది ఉండే తీరాలి. మనందరం సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్ లో చదువుకుంటాం. ఎనీథింగ్ less than a structure of a cell does not ensure living అని చదువుకుంటామా లేదా? ఎనీథింగ్ లెస్ దాన్ a structure of a cell does not ensure living అంటే ఏంటి? ఒక లివింగ్ ఆర్గనిజం లివింగ్ అని చెప్పాలంటే మినిమం దాంట్లో సెల్యులార్ స్ట్రక్చర్ ఉండే తీరాలి. అది యూనిసెల్యులార్ అయినా అవ్వచ్చు, మల్టీ సెల్యులార్ అయినా అవ్వచ్చు, డజంట్ మ్యాటర్, కానీ సెల్ అనేది ఉండాలి వాటిలో కదా. అది విషయం ఇక్కడ. సరే అయితే ఓకే ఇది ఒకటి అయిపోయిందానా? దిస్ ఇస్ డన్.
ఇప్పుడు నాన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్ని చూద్దాం. ఓకే, పదండి. ఫైనల్ గా మనం ఆ పార్ట్కి వచ్చాం ఇంకా. ఓకే, పదండి. సరే అయితే సో లివింగ్ ఆర్గానిజం లోని యాక్చువల్ గాను లివింగ్ ఆర్గానిజమ్స్ లోని ఓకే నాన్ డిఫైనింగ్ ఆర్ ఫండమెంటల్ క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే ఓకే మనకు వచ్చేసి గ్రోత్ ఇంకా రీప్రొడక్షన్ వస్తాయి. ఇవి ఫండమెంటల్ గా ఉండాలి. ఓకే, కాకపోతే ఇవి మనకి యాక్చువల్ గా డిఫైనింగ్ ఫీచర్స్ అయితే అవ్వవు. అదే మనం ఇటుపక్క వచ్చేసి డిఫైనింగ్ క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే డిఫైనింగ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఏమేమి వస్తాయి నాన్న? ఒకటి మనకి మెటబాలిజం వస్తుంది, సెల్ఫ్ కాన్షియస్నెస్ వస్తుంది. ఓకే, మూడోది వచ్చేసి మనకి యాక్చువల్ గాను సెల్యులార్ ఆర్గనైజేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా కామన్ గా అడిగిన డౌట్ సార్, కాన్షియస్నెస్ అనేది ఒక డిఫైనింగ్ ఫీచర్ అని మీరు చెప్పారు. ఓకే, కాన్షియస్నెస్ అనేది ఒక డిఫైనింగ్ ఫీచర్ అని మీరు చెప్పారు, కరెక్టే, ఒప్పుకుంటున్నాము. మరి అలాంటప్పుడు ఎవరైతే యాక్చువల్గా కోమాలో ఉన్నారో, కోమాలో చూస్తాం కదా మనం, చాలా మంది పెద్ద తల మీద ట్రామా అవుతుంది, చాలా పెద్ద దెబ్బ తగిలి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. కోమా అంటే బాడీ అనేది ఒక వెజిటేటివ్ స్టేట్ లో వెళ్ళిపోయింది అనమాట. అంటే ఏంటి? బ్రెయిన్ అనేది చాలా మినిమల్ ఫంక్షనింగ్ లోకి వెళ్ళిపోయింది ఇంకా. ఓకే, అర్థమైందా? సో కాన్షియస్నెస్ పోయింది, వాళ్ళకి స్పృహ పోయింది, కాన్షియస్నెస్ పోయింది. అలాంటప్పుడు వాళ్ళని మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం, నాన్ లివింగ్ అంటాం వాళ్ళని. రేపటి కోసం టీము కాన్సెప్ట్ ఏంటంటే మంచి కాలేజ్లో అడ్మిషన్ వస్తే ఏసీ స్పాన్సర్ చేస్తారా? అక్కర్లేదు, మీరు నాకు ఏసీ ఏం స్పాన్సర్ చేయక్కర్లేదు, చక్కగా చదువుకోండి చాలు. ఓకే, నేను ఇలా ఫ్యాన్ కింద చెప్పుకొని చేసుకుంటాను చాలు. చెట్టు కింద టీచర్ లాగా నాకు పెద్ద ఆశయాలు ఏమీ లేవులేండి. ప్రశాంతంగా నేను చదువు చెప్పుకుంటూ బతికేస్తాను, నాకు ఇంకేం అక్కర్లా. ఓకే, వాళ్ళని మనం లివింగ్ అంటామా, నాన్ లివింగ్ అంటామా? నా క్వశ్చన్ అందరికీ అర్థమైందా లేదా చెప్పండి. ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ పర్సన్ ఓకే వెజిటేటివ్ స్టేట్ లో ఉన్నారు, అంటే ఏంటి? కోమాలో ఉన్నారనమాట. ఓకే, సో అలాంటప్పుడు వాళ్ళని మనం లివింగ్ అంటాం, నాన్ లివింగ్ అంటాం, ఎందుకంటే వాళ్ళలో కాన్షియస్నెస్ లేదు. ఏమంటాం? ఎవరైతే నాన్ లివింగ్ అంటున్నారో వాళ్ళు యాక్చువల్ గాను అద్దరు కొట్టేశారు. ఓకే, అద్దరు కొట్టేశారు. ఓకేనా? ఎవరైతే నాన్ లివింగ్ అన్నారో, ఎవరైతే ఆన్సర్ ఫస్ట్ నాన్ లివింగ్ అని అన్నారో వాళ్ళు అదర్ కొట్టేశారు యాక్చువల్ గాను. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. ఓకే, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా బాగా నేర్చుకోవట్లేదు మీరు. ఓకే, మీరు బొర్ర అస్సలు ఉపయోగించట్లేదు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి యాక్చువల్ గాను బ్రెయిన్ పని చేయకపోయినా బాడీలో వేరే అవయవాలు ఏమేమి పనిచేస్తున్నాయి? ఎస్పెషల్ గా మన లంగ్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళ లంగ్స్ పనిచేయడమే కాకుండా ఫర్ సపోజ్ లంగ్స్ పని చేయకపోయినా హార్ట్ అయినా పనిచేస్తున్నది. అర్థమైందా లేదా? కరెక్ట్. ఓకే, హార్ట్ అయినా పనిచేస్తున్నది అన్నిటికన్నా ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2, యాజ్ వన్ ఆఫ్ యూ సెడ్, దే ఆర్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, సరే. మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటి? దట్ ఈస్ వాళ్ళ బాడీలో వేరే మెటబాలిక్ రియాక్షన్స్ జరగట్లేదా? బ్రెయిన్ మాత్రం పనిచేయట్లేదంటే ఏముంది? మిగతా బాడీ అంతట్లో మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయా లేదా? అవునా కాదా? సో అలాంటప్పుడు మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయంటే మాత్రం గ్యారంటీగా వి విల్ కన్సిడర్ దట్ ఆర్గానిజం ఈజ్ లివింగ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ కోమా ఆర్ నాట్. ఆ మనిషి కోమాలో ఉన్నా లేకపోయినా మనం వాడిని లివింగ్ కింద కేటగరైజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? పదండి, ఇది విషయం. సరే అయితే ఓకే, నేను ఇంకా రాబోయే సెషన్స్ లో మిమ్మల్ని ఎలాగో లైక్స్ ఇంకా అడగను, సో నో నీడ్ టు వరీ. పదండి. అన్ అట్రిబ్యూట్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ బట్ నాట్ ఇన్ యానిమల్స్ ఈస్. ఓకే, మనం క్వశ్చన్స్ త్రూగా తెలుసుకుంటాం మనకి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయో కదా, అది. సరేనా? పదండి. ఓకే, పదండి. సరే. తరుణ్ గేమింగ్, సోది చెప్పద్దు సార్, క్లాస్ వినకండి అమ్మా. అలా అయితే గొడవే లేదు కదా,
కష్టపడి వచ్చి ఎందుకు వినడం? ఎంతో కష్టపడుతున్నారు మీరు. వేడిలో నించొని చెవటలు కారిపోతూ కష్టపడి గొంతు కరుస్తూ అరుస్తూ క్లాసులు చూస్తున్నారు మీరు. మీకు ఎంతో కష్టం కదా, ఎందుకు కష్టపడతారు అలాంటప్పుడు కదా? కష్టపడకండి పాపం, చాలా కష్టం మీకు. కొంచెం నాకే చాలా ఈజీగా ఉంది ఇక్కడ. ఓకే, హాయిగా ఏసీలో. ఓకే, జస్ట్ మీకోసం ఒక వీడియో ప్లే చేసి నేను కూర్చున్నాను. నాకేం పెద్ద కష్టం చెప్పండి. పదండి, చెప్పండి అన్న ఆన్సర్ ఏమవుతుంది? ఏమవుతుంది నాన్న మనకి? యాక్చువల్గా ఆటోట్రోఫీ అవుతుంది. ఆటోట్రోఫీ అంటే ఏంటి నాన్న మనకి? ఆటోట్రోఫీ అంటే సొంతంగా ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవడం కదా. అది మనం ప్లాంట్స్ లోనే చూస్తాం కదా, అది విషయం. ఓకే, పదండి. సరే అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇవన్నీ క్వశ్చన్స్ చేసుకున్నాం, బట్ స్టిల్ ఓకే. సెల్యులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది బాడీ ఇస్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. మెటబాలిక్ రియాక్షన్స్ కెనాట్ బి డెమాన్స్ట్రేటెడ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ సెల్ ఫ్రీ సిస్టమ్స్. ఇలా క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సరేనా? పదండి, చెప్పండి ఫాస్ట్గా. నేను సైడ్ అయిపోయాను, ఇంకా పెద్ద ఏం కష్టం కాదు ఈ క్వశ్చన్ కూడా. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్. దీనికోసం అనవసరంగా మనం టైం వేస్ట్ చేయగల. సో చెప్పేసేయండి ఫాస్ట్. డన్ నాన్న, అయిపోయిందా? సూపర్. సరే, సో ఏంటి? సెల్యులర్ ఆర్గనైజేషన్ ఇస్ ద డిఫైనింగ్ ఫీచర్, కరెక్టే. కెనాట్ బి డెమాన్స్ట్రేటెడ్ అంటే మాత్రం రాంగ్, కాబట్టి డెమాన్స్ట్రేట్ చేయొచ్చు కాబట్టి మనకి ఏమవుతుంది అన్న? స్టేట్మెంట్ 1 is true బట్ 2 is false అయిపోతుంది, అంతే కదా? ఆప్షన్ సి. ఓకే, ఇదొకటి. దాని తర్వాత నెక్స్ట్ ఇంక మనం వచ్చేద్దాం రండి. నాన్న, బయోడైవర్సిటీ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై బయోడైవర్సిటీ? మీరు అంటే సార్ బయోడైవర్సిటీని కన్జర్వేషన్ లో చెప్పండి సార్, లాస్ట్ చాప్టర్ అది, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? దాంతో సంబంధించి క్వశ్చన్ వస్తుంది తర్వాత, అందుకు. ఓకే, బయోడైవర్సిటీ రిఫర్స్ టు ద నంబర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజం ప్రెసెంట్ ఆన్ ఎర్త్. ఓకే, మన భూమి మీద ఉన్న నంబర్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అన్నిటిని కలిపి మనం బయోడైవర్సిటీ అంటాం. సో బేసిక్ గా యూనిటీ ఇన్ డైవర్సిటీ, వెరైటీ అవంతా ఏదైతే ఉన్నదో దాన్ని మనం బయోడైవర్సిటీ అంటాం. చాలు, ఓకే. ఇప్పుడు నాన్న లెట్ us go into the taxonomy. లైట్ గా కొంచెం చెప్పాలి దాని గురించి, దాని తర్వాత మనం టాక్సానమీకి వెళ్ళాలి, అందుకు. పదండి, ముందుకు వెళ్ళిపోదాం, పదండి. ఇప్పుడు నాన్న చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేస్తున్నాం ఈ చాప్టర్ లో, దట్ ఈస్ టాక్సానమీ. ఓకే, ఏదైతే మన లినియస్ మామ కుమ్మేశాడు అనమాట. మన లినియస్ మామ ఎవరైతే, మన మామ అనొద్దు, తాత అందాం. ఓకే, మన లినియస్ తాత ఉన్నారు కదా, లినియస్ తాత ఏమో ఓకే యాక్చువల్ గా ఆర్గనిజమ్స్ ని పేరు పెట్టడం నేర్పించారు. అదేంటి సార్, ఇప్పటి వరకు పేరు పెట్టడం ఎవరికి తెలియదా? ఆ మాత్రం ఏముంది, పేరు పెట్టద్దు కదా. ఏదైనా ఆర్గనిజం దొరకగానే చిచ్చు అని పేరు పెడితే అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ఒక పెద్ద సైంటిస్టు అతను ఒక రాయడం, ఒక బుక్, సిస్టమా న్యాచురే అంట. దాంట్లో ఏమో అతను రూల్స్ చెప్పడం, పేర్లు ఇలా పెట్టాలి, అలాగే పెట్టాలి, అండర్లైన్ చేయాలి, ఇటాలిక్స్ లో ప్రింట్ చేయాలి, జీనస్ నేమ్ అయితే క్యాపిటల్లో రాయాలి, అదే మనకి స్పీషీస్ నేమ్ అయితే స్మాల్ లెటర్ లో రాయాలి. ఇవన్నీ ఏం అవసరం ఉంది? ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ బిహైండ్ ఆల్ దిస్ ఎఫర్ట్స్ ఇస్ దాట్ ఫ్యూచర్ లో ఎప్పుడే రీసెర్చ్ జరిగినా కూడా, ప్లాంట్స్ లో జరిగినా, యానిమల్స్ లో జరిగినా, ఏ లివింగ్ ఆర్గనిజమ్స్ గురించి రీసెర్చ్ జరిగినా, లేదు అంటే ఒక కొత్త ఆర్గనిజం ని కనిపెట్టడం ఏమైనా జరుగుతున్నదంటే దేర్ షుడ్ బి అ గైడ్ లైన్ బుక్, ఒక రూల్ బుక్ లేదంటే ఒక గైడ్ లైన్ బుక్ ఉండాలి. ఓకే, ఓకే, ఆ రూల్ బుక్ లేదంటే ఓకే గైడ్ లైన్ బుక్ ఏదైతే ఉన్నదో అది వాడుకొని ఫర్దర్ రాబోయే జనరేషన్స్ కి అది యూస్ఫుల్ అవ్వాలి ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజమ్స్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ ఆన్ దట్ ఆర్గనిజమ్స్. దాన్ని మనం ఏమంటాము? ఓకే, దాన్ని మనం ఏమంటాం నాన్న? వాట్ డు వి కాల్ దట్? ఓకే, ఏమంటాం నాన్న? దాన్ని ఏమంటాం? ఓకే, దాన్ని ఏమంటాం నాన్న? చెప్పండి, ఏమంటాం దాన్ని? దాన్ని మనం టాక్సానమీ అనేసి అంటాం. ఓకే, so we are going to learn about taxonomy. Okay, so taxonomy is the study of identification, classification and nomenclature of the organism. Okay, మనం ఐడెంటిఫై చేస్తున్నాం, వాటిని ఒక పర్టికులర్ కేటగిరీలో తీసుకెళ్ళి పెడుతున్నాం, ఇంకా దానికి ఒక పేరు పెడుతున్నాము, దాన్ని మనం ఏమంటాం? టాక్సానమీ. సో టాక్సానమీలో ఈ 3 వస్తాయి మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, టాక్సానమీలో మనకి ఈ 3 వస్తాయి. ఓకేనా, సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో, అరిస్టాటిల్ మనం ఫాదర్ ఆఫ్ జువాలజీ అంటాం. మనం చదువుకున్నాం కదా, అరిస్టాటిల్ ఏమో ఆర్గానిజమ్స్ ని రెండు మూడు రకాలుగా, బ్లడ్ ఉన్నవి, బ్లడ్ లేనివి, అలాంటివన్నీ క్లాసిఫికేషన్ చేశారు. మీకు గుర్తుందా లేదా? సరేనా, సో అలాంటివన్నీ చేశారనమాట యాక్చువల్ గాను అరిస్టాటిల్. దాని తర్వాత మనకి థియోఫాస్టస్ ని ఫాదర్ ఆఫ్ బాటనీ, లినియస్ ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటాం. సో వీళ్ళ గురించి మనం చదువుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఏ ఫీచర్స్ మీద ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేస్తున్నాం? ఓకే, ఏ ఫీచర్స్ మీద చేస్తున్నాం? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. దీంట్లో మనకి సెల్స్ ఎలా ఉన్నాయి, సెల్స్ ప్రోకెరియాటికా, యూకెరియాటికా, దాని మీద మనం చేస్తాం. ఇదంతా మీరు ఎవరు చదువుకొని ఉంటారు,
ఇవాళే మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్ చదివాం కదా. సో బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అందరూ చదివే ఉంటారు. బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో యాక్చువల్గా మీరు అందరూ చదివే ఉంటారు. ఓకే ఓకే సరేనా సరేనా అర్థమైందా లేదా? బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఓకే బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో మీరు చదువుకొని ఉంటారు. ఏంటంటే మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వెట్టేకర్ ఇచ్చినప్పుడు ఏం ఫీచర్స్ ఇచ్చారు? 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చినప్పుడు వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ దట్ హీ కన్సిడర్ ఫర్ డూయింగ్ అ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్? ఏంటంటే నాన్న చెప్పండి. 5 ఫీచర్స్ తీసుకున్నాడు అతను. 5 ఫీచర్స్ తీసుకున్నాడు. ఏంటి? ఓకే సెల్ స్ట్రక్చర్ తీసుకున్నారా లేదా? సెల్ స్ట్రక్చర్ తీసుకున్నారు. ఏంటి అవి 5 చెప్పాలి. ఇవాళ పొద్దున్నే చదివారు కదా, చెప్పండి. నేను చూస్తాను చాట్ సెక్షన్లో. చెప్పండి. ఓకే చూద్దాం 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 ఎవరెవరు చెప్తారో చూద్దాం. సరేనా? మీకు పొద్దున చదివింది మధ్యాహ్నం వరకు గుర్తుందో లేదో తెలుస్తుంది. అప్పుడు చెప్పండి ఫాస్ట్ గాను. చెప్పండి నాన్న, ఫాస్ట్ చెప్పండి. సెల్ బాడీయా? ఓకే సెల్ స్ట్రక్చరు వెరీ గుడ్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వెరీ గుడ్. ఓకే ఫైలోజెనెటిక్ ఫీచర్స్ వెరీ గుడ్. ఓకే మూడు అయ్యాయి. సెల్ స్ట్రక్చర్, మోడ్ ఆఫ్ న్యూట్రిషను, ఓకే వెరీ గుడ్. దాని తర్వాత రీప్రొడక్షను, దాని తర్వాత ఏంటి టోటల్గా థాలస్ ఆర్గనైజేషన్ వెరీ గుడ్. దాని తర్వాత ఫైలోజెనెటిక్ ఫీచర్స్ ఏవైతే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయో కదా. సో మనకి ఏమైపోయినా మీరే చెప్పేశారు అన్ని. దాని బేసిస్ మీదే ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేస్తాం మనం. ఓకే కదా. మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఏంటి మనకి సెల్ స్ట్రక్చరు, మోడ్ ఆఫ్ న్యూట్రిషను, థాలస్ ఆర్గనైజేషను, రీప్రొడక్షను, ఇంకా ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5ని వాడి వెట్టేకర్ క్లాసిఫై చేశాడా. సో ఈ 5ని వాడి మనకి యాక్చువల్ గాను ఓకే టాక్సానమీ కూడా ఈ 5నే వాడడం జరుగుతుంది. కానీ టాక్సానమీలో మనం ఏం చేస్తామంటే అంత డెప్త్ గా మనం చూడము, జస్ట్ లైట్ గా మనం చూసుకుంటూ వెళ్తాం, అంతే తేడా, ఇంకేమీ లేదు. ఓకేనా? అది సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ సెల్, డెవలప్మెంట్ ప్రాసెస్, ఇకలాజికల్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటిని కూడా మనం యాక్చువల్గా కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ సిమిలరే, పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. ఓకే సరే అయితే ఇప్పుడు నాన్న లెటస్ గో ఫర్దర్ అండ్ లెటస్ ట్రై టు అండర్స్టాండ్ ద బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టాక్సానమీ. లెటస్ సే నాన్న మీరు ఒక కొత్త ఆర్గానిజం ని కనిపెట్టారంటే ఆ కొత్త ఆర్గానిజం ని ఏదైతే కనిపెట్టారో ఓకే దానికి ఎలా యాక్చువల్ గా పేరు పెట్టాలి, దాన్ని ఎలా యాక్చువల్ గా క్లాసిఫై చేసి ఒక దగ్గర తీసుకెళ్ళాలి. లెటస్ ఒక కాక్రోచ్ ది ఒక కొత్త స్పీషీస్ కనిపించింది, ఇప్పటి వరకు ఎవరు చూడలేదు అది. ఓకే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ కాక్రోచ్? రెడ్ కలర్ కాక్రోచ్ అనమాట. ఇప్పటి వరకు బ్రౌన్, గ్రీన్, ఎల్లో ఉన్నాయి, రెడ్ కలర్ ఎక్కడా లేనే లేదు. సో రెడ్ కలర్ కాక్రోచ్ కొత్తగా మీరు కనిపెట్టారు. మీ అందరికీ తెలుసు కాక్రోచెస్ ఎక్కడ ఉంటాయి? ఆర్థ్రోపోడాలో ఇన్సెక్టా ఏదైతే ఉందో ఇన్సెక్టాలో తీసుకెళ్లి కాక్రోచెస్ ని పెడతారు, అవునా కదా? అక్కడి వరకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఆర్గానిజం చూడగానే ఫస్ట్ దానికి క్యారెక్టరైజేషన్ చేస్తాం కనిపించగానే. ఓకేనా? సో మనకి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని చూస్తాం. ఇందాక నేను చెప్పినట్టు ఓకే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ స్ట్రక్చరు, మార్ఫాలజీ, ఓకే ఇవన్నీ మనం చెక్ చేస్తాం. డెవలప్మెంటల్ ప్రాసెస్ అని స్టడీ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కరెక్ట్ గా డిస్క్రైబ్ చేస్తాం వాటిని. ఓకే కరెక్ట్ గా డిస్క్రైబ్ చేసిన తర్వాత దాన్ని మనం ఐడెంటిఫికేషన్ అంటాం. ఇప్పుడు మనకు ఐడెంటిఫై చేస్తాం ఇది గ్యారంటీగా ఒక కాక్రోచ్ కనిపించినప్పుడు మనకి కాక్రోచ్ అని వెంటనే తెలియదు కదా. దాంట్లో అన్ని ఫీచర్స్ స్టడీ చేసిన తర్వాత ఇది కాక్రోచ్ ది ఒక గ్యారంటీగా ఒక కొత్త స్పీషీస్ ఎవరు చూడలేదు. దాని తర్వాత క్లాసిఫై చేసి తీసుకెళ్లి ఆర్థ్రోపోడాలో పెడతాం, ఆర్థ్రోపోడాలో ఇన్సెక్టాలో పెడతాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం దానికి పేరు అనేది పెడతాం అనమాట. అది సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ యాక్చువల్లీ టాక్సానమీ. టాక్సానమీలో ఈ 4 ఇంపార్టెంట్ స్టెప్స్. మిమ్మల్ని అడుగుతారు ఇది ఎలా అడుగుతారు అంటే ఓకే క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్. దీన్నే మనం ఏమంటాము? CINC. చాలా ఇంపార్టెంట్ CINC. సో దీని బేసిస్ మీద మనకి ఎప్పుడైనా క్వశ్చన్స్ వచ్చాయా అని మీ అందరికీ డౌట్స్ రావాలి. ఏదైతే నార్మలే రావాలి, డౌట్ రావాలి కదా మీ అందరికి రావాలి. ఓకే సో అలాంటప్పుడు డౌట్ని క్లారిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే the processes which are not basic to taxonomy include ecological information కూడా. అవును కరెక్ట్. ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్, డెవలప్మెంటల్ ప్రాసెసెస్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ఓకే ఇవన్నీ మనం యాక్చువల్ గాను చేస్తాం. ఏమవుతుందన్న మనకి ఏముండదు,
విచ్ ఆర్ నాట్ బేసిక్ టు టాక్సానమీ. నాట్ బేసిక్ అంటే మనకి క్యారెక్టరైజేషన్ ఉంది, అబ్జర్వేషన్ ఉంది, క్లాసిఫికేషన్ లేదు. ఓకే సారీ, మనకి క్లాసిఫికేషన్ ఇక్కడ ఇవ్వలేదు వాళ్ళు, ఐడెంటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, కానీ అబ్జర్వేషన్ లేదు మనకి ఏముంది యాక్చువల్ గాను క్లాసిఫికేషన్ ఉంది. క్లాసిఫికేషన్ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. సిఐఎన్సి కదా క్లాసిఫికేషన్. సో మనకి ఇది అవ్వదు, ఆప్షన్ సి అయిపోతుంది. ఇంకోటి క్వశ్చన్ చూపిస్తాను అండి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే the total number and types of organisms on earth represents the total number and types of organisms on earth represents the. పదండి ఇదొకటి చెప్పండి. అయిపోయింది, ఇంకెక్కువసేపు ఏమీ లేదు, అయిపోయింది. ఇది అయిపోతే చాలు, మనం ఇంక పండుగ చేసుకుందాం. దీని తర్వాత ఎలాగో నేను ఇంకా అడగను మిమ్మల్ని. దీని తర్వాత పెద్దగా ఇంకేమీ ఎలాగో లేదు. సో మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, అయిపోయింది అంతేను. ఇది ఒకటి చెప్పేసండి చాలు. మనకు మ్యాక్సిమము ఓకే ఎంత అయిపోయింది, 3 కూడా అవ్వలేదు కదా, ఇంకొక అరగంటలో చాప్టర్ అయిపోతుంది, 3:30 కల్లా చాప్టర్ అయిపోతుంది మనకి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆన్ ఎర్త్ రిప్రజెంట్స్ ద బయోడైవర్సిటీ కదా. ఇదొకటి నాన్న. ఇంకొకటి మీకు టర్మ్ వచ్చింది ఇక్కడ, ఏంటది సిస్టమాటిక్స్ అని. సిస్టమాటిక్స్ అంటే ఏంటి నాన్న? వాట్ డూ యూ మీన్ బై సిస్టమాటిక్స్? సిస్టమాటిక్స్ అంటే ఏంటి? సిస్టమాటిక్స్ అంటే టాక్సానమీ ప్లస్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్. మనము టాక్సానమీని కూడా కన్సిడర్ చేస్తూ మనం ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ లేదంటే మనకి యాక్చువల్ గాను ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాము అంటే ఓకే ఆర్గనిజం స్టడీ చేయడానికి, దాన్ని మనం ఏమంటాము సిస్టమాటిక్స్ అంటాం. అర్థమైందా? సో టాక్సానమీతో పాటు ఫైలోజెనెటిక్ లేదంటే మీరు అంటారు సార్ టాక్సానమీలో మరి టాక్సానమికల్ ఎయిడ్స్ కాన్సెప్ట్ లేదు నాన్న. సో టాక్సానమీలో మరి రాదా సార్ యాక్చువల్గా ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్? మీరు చూసారు అక్కడ ఇకలాజికల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఓకే, ఇకలాజికల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, సెల్ స్ట్రక్చర్ ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఉంది, డెవలప్మెంటల్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఓకే, కానీ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ లేవు. ఓకే, సో సరేనా, ఇది విషయం. సో దాంతో సంబంధించి కూడా మీకు యాక్చువల్గా క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకే, అది ఓకే 1 minute. The term systematics refers to అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. The term systematics refers to. Okay, the term systematics refers to. The term systematics refers to. పదండి అన్న చెప్పండి. The term systematics refers to. ఏంటి నాన్న? సి డైవర్సిటీ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్ కదా. ఆప్షన్ సి డైవర్సిటీ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్. కరెక్ట్. ఓకే, అది విషయం. ఓకే అయింది. సరే, దాని తర్వాత ఇంకేమైనా క్వశ్చన్ మనకు మిగిలిందా? ఇదొకటి అయింది. దాని తర్వాత ఇలాంటిది కూడా సేమ్ అలాగే. వాట్ ఈస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు సిస్టమాటిక్స్? What is not true with respect to systematics? What is not true with respect to systematics? చెప్తారా ఏంటి నాన్న? మనకి సిస్టమాటిక్స్ తో సంబంధించి ట్రూ కాదు, డస్ నాట్ అకౌంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్. అది లేకపోతే సిస్టమాటిక్స్ ఎలా ఉంటుంది మరి? సిస్టమాటిక్స్ లో ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఉండాలి కదా మరి, కదా. ఇట్ డస్ అకౌంట్ ఫర్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అనాలి కదా. ఇదొకటి. ఓకే సరే అయిందా? ఓకేనా ఇక్కడ వరకు? సరే కదా, బాగుందా? ఓకే సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇస్ నోన్ యాజ్. ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇస్ నోన్ యాజ్.
ఒక ఆర్గనిజం ఇవల్యూషనరీ హిస్టరీ ఏదైతే ఉన్నదో, ఓకే ఓకే, ఒక ఆర్గనిజం ఇవల్యూషనరీ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం నాన్న? ఏమంటాం దాన్ని? ఏమంటాం? ఇవల్యూషనరీ హిస్టరీని ఏమంటాం మనం? ఏమంటాం నాన్న? ఫైలోజెనీ అనేసి అంటాం, అవునా కదా? ఫైలోజెనీ అంటామా? అంటాము. ఓకే, అయిపోయింది. సరేనా? డన్. చాలు నాన్న, చాలు. ఇప్పుడు లెట్ us గో బ్యాక్ టు అవర్ ప్రాసెస్ ఏదైతే మనం చదువుకుంటున్నామో. చూడండి, ఇప్పుడు ఈ ఆర్గనిజం ని పేరు పెట్టే ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నారు అందరూ. ఓకే, ఏ ఆర్గనిజమ్స్ మనకు కనిపెట్టినా వాటికి పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టడానికి యాక్చువల్ గాను ఒక సిస్టమ్ తీసుకొని వచ్చారు. అది ఎవరు తీసుకొని వచ్చారంటే క్యారోలస్ లినియస్ తీసుకొని వచ్చారు. మన లినియస్ తాత చాలా కష్టపడి తెచ్చారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ అంతా, లేదంటే ఈ పర్టికులర్ చాప్టర్ అంతా మనం అర్పిస్తుంది, మనం డెడికేట్ చేస్తుంది టు అవర్ ఓన్ బిలోవెడ్ లినియస్ తాత. ఓకే, సో లినియస్ తాత యాక్చువల్ గాను బైనామియల్ నామన్క్లేచర్ అని ఒక సిస్టమ్ ఇచ్చారు. బైనామియల్ నామన్క్లేచర్ అనే ఒక సిస్టమ్ ఇచ్చారు. ఈ బైనామియల్ నామన్క్లేచర్ అంటే ఏమిటి? ఈ బైనామియల్ నామన్క్లేచర్ అంటే ఏమిటి? వాట్ డూ వి మీన్ బై బైనామియల్ నామన్క్లేచర్? బైనామియల్ నామన్క్లేచర్ అంటే ఒక రెండు టర్మ్స్ ఉన్న పేరు పెట్టడం ఒక్కొక్క ఆర్గనిజం కి. మనం ఒక్కొక్క ఆర్గనిజం కి పెద్ద పెద్ద పేర్లు పెట్టలేం. అదే ఆ పేరుని చూసి మనకు అన్ని అర్థమైపోవాలనుకుంటే కష్టం అవుతుంది. మన కింగ్డము, ఫైలము, క్లాసు, ఆర్డరు అన్ని ఇంక్లూడ్ చేయలేం. సో మనం ఒక పని చేద్దాం. ఓకే, మనకి ఏదైతే యాక్చువల్ గాను ఆర్గనిజమ్స్ మనం క్లాసిఫై చేసినప్పుడు ఏదైతే టాక్సానమిక్ హైరార్కీ వస్తుందో ఆ టాక్సానమిక్ హైరార్కీలో జీనస్ ఇంకా స్పీషీస్ నేమ్ మనం తీసుకుందాం అని అనుకున్నారు. ఓకే, సో దే టుక్ ఫస్ట్ ద జీనస్ నేమ్ ఇంకా స్పీషీస్ నేమ్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వాటి రెండింటితో కలిపి మనం ఒక పేరు అనేది పెడదాం అని అనుకున్నారు. ఇదంతా మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టాక్సానమిక్ హైరార్కీ. మనం ఫస్ట్ టాక్సానమిక్ హైరార్కీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టాక్సానమిక్ హైరార్కీ అంటే ఏమిటి అన్నది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకుంటే మనకి యాక్చువల్గా టాక్సానమీ అర్థమైపోతుంది. టాక్సానమిక్ హైరార్కీ అంటే ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వేరే లెవెల్స్ లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తూ మనం యాక్చువల్గా కేటగరైజ్ చేయడం. సో మనకి హైరార్కీ కేటగరైజ్ చేయడానికి చాలా అంతవరకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మనకి టోటల్ గా యాక్చువల్గా చూసుకున్నట్లయితే నాన్న, ఓకే, మనందరం చదువుకున్నాం. పొద్దున్న మీరందరూ చదువుకున్నారు. ఏంటది? 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చదువుకున్నారా లేదా? మీరు అందరూ బయలాజికల్ క్లాసిఫికేషన్ లో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చదువుకున్నారు. కరెక్ట్. సో ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో మనం ఏం చదువుకున్నాం? 5 కింగ్డమ్లు ఉన్నాయి. మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంజై, ఇంకా ఎనిమేలియా 5 కింగ్డమ్లు ఉన్నాయి. ఓకే, ఈ 5 కింగ్డమ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఆర్గనిజమ్స్ ని మనం వేరే వేరే ఫీచర్స్ వల్ల కేటగరైజ్ చేసి పెట్టాం. ఓకే, సో ఒక ఆర్గనిజం గురించి మనం చదువుదాం అనుకుంటున్నాం అనుకోండి, లేదంటే ఒక కొత్తగా కనిపెట్టిన ఆర్గనిజం ని మనం యాక్చువల్గా ఎక్కడైనా ప్లేస్ చేయాలంటే దాన్ని టాక్సానమిక్ హైరార్కీ అనేది రాయడం జరుగుతుంది. కింగ్డమ్ నుంచి స్పీషీస్ వరకు అది ఎక్కడ బిలాంగ్ చేస్తుంది, దాని ఊరేమిటి, అది ఏ ఊరు, ఏ కంట్రీలో ఉంటున్నదంటే కింగ్డము, ఏ ఊర్లో ఏ స్టేట్ లో ఉంటున్నదంటే అది దాని ఫైలం లేదంటే డివిజను, ఏ పర్టికులర్ ఊర్లో ఉంటున్నది, సిటీలో ఉంటున్నదంటే అది దాని క్లాసు. ఓకే, ఆ ఊర్లో ఏ పర్టికులర్ కాలనీలో ఉంటున్నదంటే అది దాని ఆర్డరు. ఓకే, ఎక్కడ ఏ ఇంట్లో ఉంటున్నదంటే అది దాని ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఏ రూమ్ లో ఉంటున్నదంటే అది దాని జీనస్ అండ్ దాని ఓన్ ఎగ్జిస్టెన్స్ స్పీషీస్ అనమాట. సో మనం యాక్చువల్ గాను ఒక ఆర్గనిజం ది అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఓకే, ఒక ఆర్గనిజం ది అడ్రస్ ని మనం టాక్సానమిక్ హైరార్కీ అని చెప్పొచ్చు. సో ఓ పని చేద్దాం, లెట్ us రైట్ డౌన్ ద టాక్సానమిక్ హైరార్కీ. యాక్చువల్గా ఎలా రాస్తాం? టాక్సానమిక్ హైరార్కీ అనేది మనం కింగ్డమ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, బికాస్ 5 కింగ్డమ్స్ ఉన్నాయి. సో మనకి కింగ్డమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కింగ్డమ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే వస్తుందో దట్ ఈస్ యాక్చువల్లీ ఫైలం. ఇప్పుడు ఫైలం అనేది మనం యానిమల్స్ కి పెడతాం కాబట్టి డివిజన్ ప్లాంట్స్ కి పెడతాం. సో ఇది మీకు ఒక క్వశ్చన్ అడిగారు నాన్న, నేను ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్స్ దట్ వాజ్ ఆస్క్డ్, దట్ ద ఫైలం ఫర్ యానిమల్స్ ఇస్ సిమిలర్ టు వాట్ ఇన్ ప్లాంట్స్ అని అడగడం జరిగింది. ఓకే, సరేనా? ఓకే, అర్థమైందా లేదా? వింటున్నారా లేదా? అందరూ వింటున్నారా లేదా? వింటున్నారా లేదా అందరూను? ఎస్ ఆర్ నో? అర్థమైందా అందరికి? సో ఒక ఫైలము ఎలాగైతే యానిమల్ కింగ్డమ్ లో ఫైలం వాడతామో, ప్లాంట్ కింగ్డమ్ లో అదే సేమ్ టర్మ్ దేనికోసం వాడతాము అంటే దేనికోసం అదే సేమ్ టర్మ్ వాడతాం, దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం డివిజన్ అంటాం. దాని తర్వాత మనకి ఏమొస్తుంది? కింగ్డమ్, ఫైలం. ఓకే, ఫైలం తర్వాత మనకు నెక్స్ట్ ఏం వస్తుంది అన్న? క్లాస్ వస్తుంది. క్లాసు. ఓకే, క్లాస్ తర్వాత ఆర్డర్ వస్తుంది. ఓకే, ఆర్డర్ తర్వాత మనకి ఏం వస్తుంది? ఫ్యామిలీ వస్తుంది. ఓకే,
ఫ్యామిలీ తర్వాత మనం ఏమొస్తుంది, జీనస్ వస్తుంది. జీనస్ తర్వాత మనకి స్పీషీస్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ జీనస్ ఇంకా స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఈ జీనస్ ఇంకా స్పీషీస్ యాక్చువల్గాను మనకి సైంటిఫిక్ నేమ్ ఫామ్ చేస్తాయి. మనం ఏదైతే యాక్చువల్గా బైనామియల్ నామెన్క్లేచర్ ఉందో దాంట్లో మనం ఒక్కొక్క ఆర్గానిజం కి పేరు ఇస్తున్నామా, ఆ పేరునే మనం సైంటిఫిక్ నేమ్ అంటున్నాం. ఎవ్రీ ఆర్గానిజం విల్ హ్యావ్ అ యూనిక్ సైంటిఫిక్ నేమ్ దట్ ఈస్ ఓన్లీ యూనిక్ టు ఇట్ సెల్ఫ్. ఓకే, అర్థమైందా లేదా? మనకి ప్రతి ఒక్క ఆర్గానిజం ఏదైతే ఉన్నదో ఆ ప్రతి ఒక్క ఆర్గానిజం లోని ఒక యూనిక్ పేరు ఉంటుంది. ఆ యూనిక్ పేరు ఆ పర్టికులర్ ఆర్గానిజం కి యాక్చువల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా విషయం. సరే, ఓకే. అయితే ఇప్పుడు నాన్న ఈ బైనామియల్ నామెన్క్లేచర్ ఏదైతే ఉందో అతను అదే అన్నారు, ఈ బైనామియల్ నామెన్క్లేచర్ నేను పని చేస్తాను, ప్రతి ఆర్గానిజం కు 2 టర్మ్స్ ఉన్న పేరు నేను ఇస్తాను, ఆ పేరు అనేది ప్రతి ఒక్క ఆర్గానిజం కి వెళ్ళాలి. ఇప్పుడు దీని అంతటి వల్ల ఇదంతా బాగానే ఉంది, అంతా అర్థమైంది. ఓకే, సో మెయిన్ హర్డల్ ఎక్కడ ఫేస్ చేశారు? మనకి యాక్చువల్లీ లినియస్ మెయిన్ గా హర్డల్ ఫేస్ చేసింది ఒక్క దగ్గర. దట్ ఈస్, ఒక ఆర్గానిజం కి వేరే వేరే జాగాల్లో వేరే వేరే పేర్లు ఉన్నాయి. తెలుగులో ఆ పర్టికులర్, ఇప్పుడు తెలుగులో యాక్చువల్ గా ఒక ఆర్గానిజం పేరు తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి అన్న మనకి, ఓకే చూడండి, ఇప్పుడు మనకి బెండకాయ ఏదైతే ఉన్నదో మనం బెండకాయ అంటున్నాం. ఓకే, హిందీలో దాన్ని భెండి అంటారు. ఓకే, అదే మనకి తమిళనాడు కేరళ సైడ్ దాన్ని వెండక్క అంటారు. ఓకే, అదే మనం యాక్చువల్ గాను ఇంగ్లీష్ వాళ్ళైతే ఉఖ్రా అంటారు, ఉఖ్రా కదా. సో అన్ని పేర్లు ఉంటే మనం ఒక ఆర్గానిజం కి రీసెర్చ్ చేసినప్పుడు లేదంటే ఒక ఆర్గానిజం గురించి చదువుకుంటున్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వచ్చు. దేని గురించి మాట్లాడుతున్నాం అర్థం కాదనమాట. సో అందుకే టు అవాయిడ్ దాట్, ఓకే, లినియస్ ఏమన్నారంటే ఒక పని చేద్దాం, ఓకే, ఒకే ఒక సింగిల్ లాంగ్వేజ్ బేస్ కింద తీసుకుందాం. ఓకే, ఆ లాంగ్వేజ్ అనేది మనకి ఎక్కువ మంది మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రతిసారి ఆ లాంగ్వేజ్ ఎక్కువ మంది మాట్లాడుతున్నారంటే ప్రతి ఏడాది దాంట్లో కొత్త వర్డ్స్ యాడ్ అయిపోతుంటాయి. ఇప్పుడు మనం చూడండి, మన తెలుగులోనే అనుకోండి లేదంటే ఇంగ్లీష్ లో, హిందీలో ఏదైతే లాంగ్వేజ్ చాలా ఎక్కువ మాట్లాడడం జరుగుతుందో ప్రతి ఏడాది దాంట్లో కొత్త కొత్త వర్డ్స్ యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకే, సో టు అవాయిడ్ దట్ ద లాంగ్వేజ్ షుడ్ నాట్ బి స్పోకెన్ బై మెనీ పీపుల్, ఇట్ షుడ్ ఆల్మోస్ట్ బి అ డెడ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ నాట్ స్పోకెన్. అదొకటి. అది కాకుండా అలా డెడ్ లాంగ్వేజ్ అవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కొత్త వర్డ్స్ యాడ్ అవ్వవు, ఎక్కువ చేంజెస్ రావు, అండ్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ బేస్. దాంట్లో వర్డ్స్ ది మీనింగ్ మారిపోదు ఈవెన్చువల్ గాను, లేదంటే వర్డ్స్ ది మీనింగ్ మారిపోవచ్చు ఫ్యూచర్ లో వెళ్ళి. అండ్ దట్ లాంగ్వేజ్ వాజ్ లాటిన్. అతను డిసైడ్ చేశారు ఏదైతే సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయో వాటిని మనం లాటిన్ లోనే పెడదాం పేర్లు. వాటికి లాటిన్ లో పేరు పెడితే మాత్రం బెస్ట్ గా ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏ ఆర్గానిజం కనిపెట్టినా దానికి పేరు మాత్రం లాటిన్ లోనే పెడదాం. అలా పెడితే మనకు ఒక కామన్ గా ఉంటుంది. ఓకే, స్టడీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని అన్నారు. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ద బైనామియల్ నామెన్క్లేచర్ లో ఏవైతే ఆర్గానిజమ్స్ పేరు ఉన్నాయో అవి లాటినైజ్ అవ్వాలి. ఓకే, ఇంకా లాటిన్ ఒరిజిన్ అయ్యి ఉండాలి అని అన్నారు. ఇది విషయం. సో మనకి మీకు బేసిక్ అంతా నేను మీకు చెప్పేశాను, దీనికన్నా ఎక్కువ నేను మీకు చెప్పక్కర్లేదు. దీని తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ అ స్టాండర్డ్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ టు అన్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ నామెన్క్లేచర్. సో బైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంటి? ఆర్గానిజమ్స్ కి ఎలా పేరు పెడతాము దాన్ని మనం బైనామియల్ నామెన్క్లేచర్ అంటాం. ఓకే, సో దీనికే మనం జీనస్ ఇంకా స్పీషీస్ గురించి రాస్తాం. ఓకే, సో బైనామియల్ నామెన్క్లేచర్ ఏదైతే ఉన్నదో ప్లాంట్స్ కోసం అంటే యానిమల్స్ కోసం అంటే సపరేట్ యాక్చువల్ గా జర్నల్స్ తీసారు అనమాట. సపరేట్ పెద్ద పెద్ద బుక్స్ అనమాట. ప్లాంట్స్ కి ఎలా పేర్లు పెట్టాలి, యానిమల్స్ కి ఎలా పేర్లు పెట్టాలి, దాంట్లో పూర్తిగా రూల్స్ ఉన్నాయి. ఓకే, ఎలా క్లాసిఫై చేసి పెట్టాలని. సో అలాగే మనకి ఒక కోడ్ అనేది ఇచ్చారు. ఆ పెద్ద కోడ్ పేరే మనం ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ ప్లాంట్స్ కోసం, ఇంకా ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జియోలాజికల్ నామెన్క్లేచర్ యానిమల్స్ కోసం. అలాగే మనకి వైరసెస్ కూడా ఉంది. వైరసెస్ కూడా ఏదో ఉంది కదా, ఏంటది మీ అందరిలో ఎవరికైనా తెలుసా? అది వైరసెస్ గురించి ICTV. ఓకే, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ టాక్సానమీ ఆఫ్ ఏంటి, ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. గుర్తుందా లేదా? గుర్తుండాలి. ఓకే, పదండి. అలాగే మళ్ళీ వేరే వేరే ఆర్గానిజమ్స్ అన్నిటికీ ఉన్నాయి. సరే, సో మెయిన్ గా ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం లెట్ us గో డైరెక్ట్లీ టు NCERT. డైరెక్ట్ గా మనం NCERTకి వెళ్ళిపోదాం. నేను ఎక్కడి నుంచో చెప్పను, మీరు డైరెక్ట్ గా NCERT నుంచే చెప్తాను. ఓకే, అర్థమైందా? సరేనా? చూడండి, బయోలాజికల్ నేమ్స్ are generally in Latin and written in italics. They are Latinized or derived from Latin irrespective of their origin. First, ఓకే, ఇప్పుడు మీరు అంటారు సార్ యాక్చువల్ గా దీంట్లో మాకు కొత్త ఉంది అని అంటారు. క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా? ఎవరైతే యాక్చువల్ గా ఓకే గోటెడ్ ట్రేడింగ్ అని ఉన్నారు, ఓకే, నాకు తెలిసిన అన్న ఇందాక నుంచి మీరు ఇంకొక అకౌంట్ నుంచి మీరు చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొక అకౌంట్ లో చేస్తున్నారు. కష్టపడకండి అమ్మ, తరుణ్ గేమింగ్ అంతేం కష్టపడకండి. మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారో అన్ని నాకు అర్థం అవుతున్నాయి. ఓకే, క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. చూద్దాం, క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేసి చెప్పండి. మీకు ఇవన్నీ సోది అనిపిస్తున్నది కదా, నేను చూస్తాను. ఓకే, ద ఫస్ట్ వర్డ్ ఇన్ అ బయోలాజికల్ నేమ్ రిప్రజెంట్స్ ద జీనస్ వైల్ ద సెకండ్ కాంపోనెంట్ డినోట్స్ స్పీషీస్.
ఓకే మనకి ఫస్ట్ నేమ్ ని బయలాజికల్ నామ్ ఓకే ఓకే ఫస్ట్ నేమ్ ఏమో మనకి జీనస్ నేమ్, రెండోది స్పీషీస్ నేమ్. మూడోది బోత్ ద వర్డ్స్ వెన్ ఆర్ హ్యాండ్ రిటన్ ఆర్ సెపరేట్లీ అండర్లైన్ ఆర్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్ టు ఇండికేట్ ద లాటిన్ ఒరిజిన్. సో మనకి ఎప్పుడైతే హ్యాండ్ రిటన్ గా రాస్తామో ఓకే మనం ఎప్పుడైతే రాస్తున్నాం, మరి సపోజ్ మనం రాస్తున్నాం మ్యాంజిఫెరా ఇండికా అనేసి రాస్తున్నాం. ఓకే లెట్ us say we are writing మ్యాంజిఫెరా ఇండికా. 1 minute. మనం ఏం రాస్తున్నాము, మ్యాంజిఫెరా ఇండికా అని రాస్తున్నాం. అదే కదా బేసిక్ ఎగ్జాంపుల్. సో మ్యాంజిఫెరా ఇండికా అని రాసినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకొని రాస్తున్నాము, దట్ ఈస్ మనం యాక్చువల్గా వాటిని అండర్లైన్ చేయాలి. ఎందుకు అండర్లైన్ చేస్తున్నాము, దిస్ ఇస్ ద రీజన్. మనం ఎప్పుడు ఏం చదువుకుంటాం, ఓకే మనకి యాక్చువల్గాను అండర్లైన్ అయినా చేయాలి, ఓకే అదైనా మనం మాట్లాడుతున్నాం, లేదంటే ఇటాలిక్స్ లో రాయాలి. ఇలా ఎందుకు చేస్తున్నాం, మీకు క్వశ్చన్ వచ్చింది వాటిది లాటిన్ ఒరిజిన్ అని చెప్పడానికి చేస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ నేమ్ అండర్లైన్ చేయాలి అని కాదు, బికాస్ దే ఆర్ ఆఫ్ లాటిన్ ఒరిజిన్. అది దాని ఒరిజిన్ లాటిన్ అనేసి అండర్లైన్ చేస్తున్నాం, అది దాని రీజన్. ఇది మిమ్మల్ని అడుగుతారు, మర్చిపోకండి. ఓకే ఇదే మిమ్మల్ని అడుగుతారు డైరెక్ట్ గా క్వశ్చన్ లోని. మీకు ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఇలాగే అడిగారు, టు ఇండికేట్ దేర్ వర్నాక్యులర్ ఒరిజిన్ అని ఇచ్చారు. అప్పుడు మీరు ఆ సెంటెన్స్ చూసుకోవాలి, సెంటెన్స్ బేస్ క్వశ్చన్లు అడిగారు అలాగా, అందుకే చెప్పేసేస్తున్నాను నేను మీకు. ఓకే అది దాని తర్వాత మూడోది వచ్చేసి ద ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకి జీనస్ ది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి, స్పెసిఫిక్ ఎపిథెట్ వచ్చేసి స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే జీనస్ నేమ్ స్పీషీస్ నేమ్ అన్నారు మిమ్మల్ని క్వశ్చన్ వేసినప్పుడు. జెనరిక్ ఎపిథెట్ స్పెసిఫిక్ ఎపిథెట్ అంటారు, జెనరిక్ ఎపిథెట్ స్పెసిఫిక్ ఎపిథెట్ అని అంటారు. అర్థమైందా? సో జెనరిక్ ఎపిథెట్ అంటే ఏంటి, ఓకే నాన్న ట్యాంగిల్డ్ మీకేమనిపిస్తున్నది, నాకు ఇష్టం లేదా చెప్పడం అక్కడ, మీకు అనిపిస్తున్నదా నేను కావాలని వద్దన్నానని? నా చేతిలో ఉండుంటే నాన్న ఆల్రెడీ మీకు ఈ పాటికి స్టార్ట్ అయిపోయింది అక్కడ రివిజన్ క్లాసెస్. March 20th అని వాళ్ళు చెప్పారు, నేను March 50th నుంచే స్టార్ట్ చేయించేసామండి. కానీ నా చేతిలో లేదు, నా మాట ఎవరు వినరు. ఓకే ఎస్పెషల్గా కొంతమంది ఉన్నారు, ఓకేనా నేను వాళ్ళ పేరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళకేమో ఓకే ఎస్పెషల్గా కొంతమంది ఉన్నారు, కొంత టీచర్స్ ఉన్నారు, ఓకే వచ్చి క్లాస్ తీసుకుంటామంటారు, ఓ 2-3 క్లాసులు తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే అలాంటి వాళ్ళ చేతుల్లో డిసిజన్లు వెళ్తున్నాయి. బైపీసీ స్టూడెంట్స్ ఎక్కువ ఏమీ లేరు, వాళ్ళ కోసం క్లాసులు పెట్టడం ఏమిటి, వాళ్ళ కోసం ఎంసెట్ క్లాసులు కండక్ట్ చేయడం ఏంటి, అలాంటివన్నీ చేస్తున్నారు. ఓకే సో మనం ఏమి చేయలేము అంతే. అది ఎవరి చేతిలో యాక్చువల్గా డిసిజన్ ఇస్తున్నామో అది చూసుకొని ఇవ్వాలి కదా జనాలు. సో మనం ఏం చేయగలం చెప్పండి, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇది మెయిన్ విషయం. దీనికన్నా నేను ఎక్కువ చెప్పలేను, దిస్ ఇస్ ద మాక్సిమం ఐ కెన్ గో. అది ఓకే పదండి. సరే అయితే సో మనకి యాక్చువల్గా ఏమైందంటే లినియస్ ఏమన్నారు, ప్రతి ఒక్క సైంటిస్టు చాలా కష్టపడుతున్నారు కదా. ఓకే ప్రతి ఒక్క సైంటిస్టు ఓకే కష్టపడుతున్నారు కదా, కష్టపడుతున్నప్పుడు వాళ్ళ పేరు కూడా యాడ్ చేయాలి కదా అనేసి అతను ఏమన్నారంటే యాక్చువల్గాను ఓకే మ్యాంజిఫెరా ఇండికా లిన్ అని పెడదాము, అంటే ఆ సైంటిస్ట్ ది పేరు కూడా కొంచెం లాస్ట్ లో యాడ్ చేద్దాం లిన్ అనేసి అన్నారు. ఓకేనా అది విషయం. సో అప్పుడేమైందంటే యాక్చువల్గాను అప్పుడు ఫైనల్ గా ఏమైందంటే ఓకే మనకి యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే బాగానే ఉంది సార్, కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క సైంటిఫిక్ నేమ్ తర్వాత ఒక ఎక్స్ట్రా పేరు ఉన్నదంటే ప్రాబ్లం అవుతుంది, అందుకే వద్దని చెప్పేశారు. సో అందుకే మనకి ఇప్పుడు బైనామియల్ నామెన్క్లేచర్ లోని మనకు ఓన్లీ జీనస్ ఇంకా స్పెసిఫిక్ నేమే ఉంటుంది. సరే ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, మనకి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అని చేసే ముందు 2-3 క్వశ్చన్స్ చేసుకుందాం రండి. లెట్ us do 2 or 3 క్వశ్చన్స్, దాని తర్వాత ముందుకు వద్దాం. ICBN stands for ఇదో ఒకటో రెండో క్వశ్చన్ చేసేసుకొని యాక్చువల్ గాను ముందుకు వెళ్ళిపోదాం పదండి. ఓకే పదండి. ఓకే పదండి. ICBN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్. అయిందా?
ఆప్షన్ బి. ఆప్షన్ బి. సరే, నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి ఇది అయిపోయింది ఆల్రెడీ, ఎవల్యూషనరీ హిస్టరీ చేసుకున్నాము. ఓకే, ఇది nomenclature is governed by certain universal rules. Which one of the following is contrary to the rules of nomenclature? మొన్ననే చేసుకున్నాం కదా, మొన్న స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు అన్ని చేసుకున్నాం కదా. సో మీరు గుర్తుంటే ఆన్సర్ చేసేస్తారు, ఇది ఈజీగా, పెద్ద ఏం కష్టం కాదు. పదండి. చెప్పండి. ఏంటవుతుందన్న? ఆప్షన్ డి అవుతుంది కదా. రైట్. ద ఫస్ట్ వర్డ్ ఇన్ అ బయోలాజికల్ nomenclature నేమ్ రిప్రజెంట్స్ ద జీనస్ నేమ్ అండ్ సెకండ్ ఇస్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. కరెక్టే. నేమ్స్ ఆర్ లాటిన్ అండ్ రిటర్న్ ఇన్ ఇటాలిక్స్. బై హ్యాండ్ అయితే అండర్లైన్ చేయాలి. బయోలాజికల్ నేమ్స్ ని ఏ లాంగ్వేజ్ నైనా రాయొచ్చు అన్నారు, అది మాత్రం మనకు రాంగ్ అయిపోతుంది కదా. ఇదొక క్వశ్చన్. ఓకే, ఇదొక క్వశ్చన్. దాని తర్వాత ఇదొకటి. Select the correctly written scientific name of mango which was first described by Carolus Linnaeus. మనకి లినియస్ ఫస్ట్ యాక్చువల్ గాను మనకి మ్యాంగోది సైంటిఫిక్ నేమ్ ఇచ్చినప్పుడు అతను ఎలా ఇచ్చారు, అది దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, పదండి. ఇదొకటి చెప్పండి, ఇదొక ఆన్సర్ చేసేయండి. ఏమవుతుంది అన్న? ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. ఎందుకంటే మనకి యాక్చువల్గా అతను లిన్ అనే ఒక పేరు, అతని పేరు కూడా పెట్టాలని చెప్పారు, అందుకు అతను ఫస్ట్ వచ్చినప్పుడు అలాగే ఇచ్చారు. ఓకే, ఇదొకటి అయింది. దాని తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ఐసిబిఎన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ఐసిబిఎన్? ఇందులో నుంచి ఏది ఐసిబిఎన్ రూల్స్ కి అగేన్స్ట్ గా ఉందని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ఐసిబిఎన్? అంటే నా ఉద్దేశం ఏంటంటే బేసిక్ గాను, ఓకేనా, నా ఉద్దేశం ఏంటంటే బేసిక్ గాను మీకు లివింగ్ వరల్డ్ తో సంబంధించి ఏ క్వశ్చన్స్ కూడా ఉన్నా అన్ని మనకి యాక్చువల్ గా కవర్ అయిపోవాలి. అర్థమైందా? అది విషయం ఇక్కడ. నేను ముందే చెప్పాను, అనవసరంగా ఇక్కడికి వచ్చి కెలుక్కోకండి అని. కెలుక్కొని మీ అకౌంట్లు బ్లాక్ చేయించుకొని నాకేం దొరుకుతుందన్న? నేనేం చేయాల్సిన అవసరమే లేదు. నేను చెప్పాను ఆల్రెడీ ఛానల్ మానిటర్ ఎవరో చేస్తున్నారు అని చెప్పా, అయినా కూడా నా మాట వినట్లేదు. నేనేం చేయలేనుగా. అనవసరంగా డౌట్లు కూడా అడగలేకుండా అవుతుంది, ఇంకా అంతే, అలా అవుతుంది ఇంకా ఇలాంటివన్నీ చేస్తే. చెప్పండి నాన్న, ఏమవుతుందన్న? జెనరిక్ అండ్ స్పెసిఫిక్ నేమ్ షుడ్ బి రిటర్న్ స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్స్ అన్నారు. ఇది మనకి రాంగ్ అయిపోతుంది కదా. ఆప్షన్ డి. అందరూ ఆన్సర్ చేస్తారా? అయిపోయింది. సరే, ఇదొకటి అయిపోయింది, డన్. లాస్ట్ ఇదొక క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ కూడా ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నేను మీకు మేము ఎలా తీసుకుంటున్నాం చాప్టర్స్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను సంగీత మేము ఎలాగైతే మీకు సిలబస్ కవర్ చేయించబోతున్నాం ఇప్పుడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. మీరు చూస్తారు, రాబోయే రోజుల్లో మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకే రోజులోని బయాలజీ మొత్తం బయాలజీ జరుగుతుంది కదా, నా క్లాస్ మ్యామ్ది క్లాస్ ఇద్దరివి జరుగుతాయి కదా, రెండు సింక్ లో ఉంటాయి అనమాట. ఇద్దరం కలిసి చేస్తున్నట్టు ఉంటుంది మీ క్లాసు. ఓకే, సో చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ అప్రోచ్ తో చేయడానికి ట్రై చేస్తున్నాం ఈసారి. ఓకే, మీకు రివిజన్ కూడా బాగా జరగాలి, మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి. లాస్ట్ మినిట్ రివిజన్ మీకు చాలా బాగా జరగాలి. సో ఆ ఉద్దేశంతో కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాం, తెలుస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, పదండి. థ్యాంక్ యూ అమ్మా. ట్యాంక్ అంతే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఓకే, సరే. ఈ క్వశ్చన్ మనం మొన్నే చూసాం. ఏంటి? బయోలాజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ రిటర్న్ ఇన్ లాటిన్ అండ్ రిటర్న్ ఇన్ ఇటాలిక్స్.
దే ఆర్ లాటినైజ్డ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ irrespective ఆఫ్ దేర్ ఒరిజిన్. ఓకే, జీనస్ నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ జీనస్ నేమ్, తర్వాత స్పెసిఫిక్ నేమ్. ఇది మనకు తెలుసు, చదివాం. ఈ థర్డ్ స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా చదవాలి. బోత్ ద వర్డ్స్ అండ్ బయోలాజికల్ నేమ్ వెన్ హ్యాండ్ రిటన్ ఆర్ సెపరేట్లీ అండర్లైన్డ్ or printed in italics to indicate their Latin origin, not vernacular. Vernacular origin అని అంట. చూడండి, మనకి ఇది ఒక్క వర్డ్ లోని చేంజ్ రావచ్చు. ఇలాంటి బోల్డ్ సెంటెన్స్ బేస్డ్ క్వశ్చన్ మీకు ఇస్తారు, అందుకే మీరు జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయాలి. ఓకే, సరే, అయింది. ఇది ఒక క్వశ్చన్ అయిపోయింది. దాని తర్వాత ఓకే అయిందా, డన్. ఇదొకటి అయిపోయింది కదా మనకి. సరే, ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి let us go back. ఓకే, and let us talk about the taxonomic hierarchy. మళ్ళీ taxonomic hierarchy వద్దాం ఇప్పుడు మనం. taxonomic hierarchy వద్దాం. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం, కింగ్డమ్ నుంచే మొదలెడదాం మనం. ఓకే, కింగ్డమ్ నుంచే మొదలెడదాం మనం. కింగ్డమ్, ఫైలం, లెటర్స్ నేను ఒక యానిమల్ గురించి చేస్తున్నాను. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఓకే, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. ఓకే, ఇప్పుడు నాన్న చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి నాన్న ఈ విషయం. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ 100% అటెన్షన్ తో వినండి. అండ్ ఐ ప్రామిస్, అనవసరమైన కమెంట్స్కి నేను ఇంకా ఆన్సర్ చేయను, నేను పట్టించుకోను. వాళ్ళని చూసుకోవడానికి ఆల్రెడీ ఒక టీం కూర్చుంది, వాళ్ళని బ్లాక్ చేస్తారు వాళ్ళే. నేను ఇంకా అనవసరమైన కమెంట్స్ని ఆన్సర్ చేయను. నేను మీకు ప్రామిస్ చేశాను, ఎలాగైతే యాక్చువల్గా మీకు అర్జునాలో క్లాసెస్ జరగాలో అలాంటి లెవెల్లో క్లాసెస్ నేను ఇక్కడ మీకు చేయగలగాలి. ఎందుకంటే నేను అర్జున మీకు తీసుకోలేకపోతున్నాను. ఈ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో అవ్వలేదు అనేసి నేను మీకు ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ నేను మీకు నెరవేరుస్తాను. ఇన్ఫాక్ట్ బయాలజీకి సంబంధించి మీకు ఎలాంటి లోటు రాదు. నేను ఇంకా సంగీతం మ్యామ్ మీ క్లాసు ప్రీమియం లెవెల్లోనే తీసుకుంటాం. సో నో డిస్టర్బెన్స్ కెన్ డిస్టర్బ్ మీ. మీరు ఎవరు ఎలాంటి కమెంట్స్ పెట్టుకున్నా కూడా నేను వాటిని ఇంకా ఆన్సర్ చేయను. ఓన్లీ మీకు ప్యూర్గా కంటెంట్ మాత్రమే ఇస్తాను. ఇది నా ప్రామిస్ ఇంకెక్కడి నుంచి. ఓకే, మీరు మీ కన్సర్న్ నాకు అర్థమైంది. ఓకే, నౌ let us get to straight to the point here. ఇంకా నేను ఎలాంటి డైవర్షన్స్ తీసుకోను. నా విషయం ఏంటో జాగ్రత్తగా వినండి. మనకి యాక్చువల్గా మనం 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. బీ వెరీ కేర్ఫుల్. దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. మనం ఏదైతే ఆర్గానిజంలోని మనకి సెల్ వాల్ ఉండదో, ఇట్ ఈస్ యూకెరియాటిక్. ఇట్ డస్ నాట్ హ్యావ్ అ సెల్ వాల్. ఓకే, ఒకటి యూకెరియాటిక్, సెల్ వాల్ ఉండదు. బోల్డిట్లో మన లోకోమోషన్ కూడా చూస్తాము. సెంట్రియోల్ అనేది సెల్లో ఉంటుంది. అండ్ ద ఫస్ట్ టైం హోలోజోయిక్ న్యూట్రిషన్ ఉంటుంది. ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్గా కింగ్డమ్ ఏది నాన్న, యానిమల్ కింగ్డమ్. సో ఈ క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న క్యారెక్టర్స్, ఒక యానిమల్ కింగ్డమ్ లో ఉండవలసిన ఆర్గానిజం కి ఉన్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే యూకెరియాటిక్ సెల్ ఉండాలి, సెల్ వాల్ అనేది ఉండకూడదు. ఓకే, యూకెరియాటిక్ సెల్ ఉండాలి. ఏం డౌట్స్ ఉన్నాయి, డౌట్స్ ఇక్కడే ఆన్సర్ చేస్తానుగా. మీకు డౌట్స్ తో సంబంధించి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నేను ఇక్కడే ఆన్సర్ చేస్తాను. ఓకే, అర్థమైందా? అలాగేం లేదు, మీ డౌట్స్ నేను ఆన్సర్ చేస్తాను. డౌట్స్ మీకు ఆన్సర్ చేస్తా. అనవసరమైన చెత్తగాళ్ళు పెడుతున్నారు కదా, దానికి ఆన్సర్ చేద్దాను. డౌట్స్ నేను ఆన్సర్ చేస్తాను. ఇక్కడ మీరు ఇక్కడే అడగండి, ఇక్కడే ఆన్సర్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. కావాలంటే 2-3 సార్లు అడగండి, 10 సార్లు అడగండి. మీరు స్పామ్ చేస్తున్నారని నేను ఏమన్ను, మీరు అడగచ్చు. ఓకే, పదండి మళ్ళీ చెప్తాను. ఒక ఆర్గానిజం యానిమల్ కింగ్డమ్ లో ఉండాల్సిందంటే మన బయాలజికల్ క్లాసిఫికేషన్ లో చదువుకొని ఉంటారు. ఏంటి, యూకెరియాటిక్ సెల్ ఉండాలి, సెల్ వాల్ ఉండకూడదు, సెంట్రియోల్ ఉండాలి, హోలోజోయిక్ న్యూట్రిషన్ ఉండాలి, లోకోమోషన్ కూడా ఉండాలి కొన్నిట్లో. సో దీస్ ఆర్ ద మెయిన్ 5 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ దట్ వీ విల్ సీ ఇన్ అన్ యానిమల్ సెల్. సో యానిమల్ కింగ్డమ్ లో ఉన్నవన్నీ ఆ ఫీచర్స్ ఉన్నావు కాబట్టి ఫస్ట్ దాన్ని యానిమల్ కింగ్డమ్ లో తెచ్చి పడేస్తాం ఆర్గానిజం. ఇప్పుడు మనం ఫైలం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఏ ఫైలం అనేది ఎలా డిసైడ్ చేస్తాం? ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఎలాంటి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూవా, ఆర్గన్ సిస్టమా ఏంటవన్నీ చెక్ చేస్తాం. ఓకే, చెక్ చేసి దాని తగ్గట్టు ఆ పర్టికులర్ ఫైలంలో పెడతాం. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్కి వస్తాం. ఇప్పుడు ఫైలంలో అది పెట్టడమే కాకుండా ఇంకా బోల్డ్ చూస్తాం. నోటోకార్డ్ ఉందా లేదా, నోటోకార్డ్ ఉంటే కార్డేటాలో, లేదంటే ఇన్వర్టిబ్రేట్స్ లో పెట్టడం, సిమెట్రీ ఎలా ఉంది అన్ని చూస్తాం. నేను జస్ట్ లైట్ గా చెప్పాను అంతే. అలాగే మనం ప్రతి ఒక్క దగ్గర ఏం చేస్తామంటే ఆర్గానిజం ని చెక్ చేసుకుంటూ వెళ్తాం, దాని ఫీచర్స్ ని అలా చెక్ చేసుకుంటూ వెళ్ళి క్లాసు, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్ వరకు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు స్పీషీస్ లో వచ్చేసరికి ఎన్ని ఆర్గానిజమ్స్ మిగిలాయి అనుకుంటారు? నేను ఇక్కడి నుంచి మొదలెట్టాను, యానిమల్ కింగ్డమ్ లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని ఉన్నాయి. ఫైలంకి వచ్చాను, ఒక్కొక్క ఫైలంతో సంబంధించిన ఆర్గానిజమ్స్ ఉన్నాయి, క్లాసు, ఆర్డరు, అలా చేసుకుంటూ వెళ్తే నాకు నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా?
నేను కింగ్డమ్ నుంచి స్పీషీస్ వరకు వస్తున్నానంటే నాకు నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విల్ కీప్ ఆన్ డిక్రీజింగ్ యాజ్ ఐ కమ్ ఫ్రమ్ కింగ్డమ్ టు స్పీషీస్. స్పీషీస్కి వస్తూ వస్తూ నాకు ఒకే ఒక్క ఇండివిజువల్ ఆర్గానిజం మిగులుతుంది అంతే. ఓన్లీ వన్ సింగిల్ ఆర్గానిజం ఐ విల్ సీ అట్ ద లెవెల్ ఆఫ్ స్పీషీస్. అలాగే నాకు కింగ్డమ్స్ లెవెల్లోని మళ్ళీ బోల్డ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, కానీ స్పీషీస్ లోని నాకు ఒకే ఒక్క ఆర్గానిజం ఉంది. సో యాజ్ ఐ కమ్ ఫ్రమ్ కింగ్డమ్ టు స్పీషీస్, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ డిక్రీస్. నేను కింగ్డమ్ నుంచి స్పీషీస్ పక్క వెళ్తున్నానంటే నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజ్ అయిపోతారు. అదే మనకి నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఆర్ సిమిలర్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా? నంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ లేదంటే సిమిలారిటీస్ ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా? ఏమవుతాయి చెప్పండి. ఓకే, ఏమవుతాయి నాన్న? నంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. ఇదే మీకు క్వశ్చన్ అడుగుతారు. ఎలా ఇంక్రీజ్ అవుతాయి? మీకు ఇంకా సిమిలర్ క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి కాబట్టి సార్ ఈ ఎపిసోడ్ బైపీసీ వాళ్ళకి ఇంకా స్టార్ట్ అవ్వదా సార్ 99 డే ఛాలెంజ్? ఓకే, మీకు తెలిసిన వేదాంత తెలుగు ఛానల్లోని 99 డే ఛాలెంజ్ తీసుకోగలిగాను. అర్థమైందా? నేను వేదాంత తెలుగు ఛానల్లోనే 99 డేస్ ఛాలెంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు అక్కడ 99 డేస్ ఛాలెంజ్ సరిగ్గా కంప్లీట్ అవ్వకపోవడానికి ఓన్లీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఒక్కళ్ళే రెస్పాన్సిబుల్ దానికి. ఓకే, నేను ఎవరో చెప్పను, మీకు చెప్పలేను కూడాను. అదో నాకు పెద్ద ప్రాబ్లము, నేను చెప్పలేను, నాకే అవుతుంది ప్రాబ్లం. కానీ నేను పూర్తిగా ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ ఈ ఛానల్లో అయినా లేదంటే ఆ ఛానల్లో ఎలాగోలాగ వచ్చి అట్లీస్ట్ కొన్ని పీవైక్యూ సెషన్స్ అయినా లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా సాల్వ్ చేద్దామని. ఓకేనా, నేను ప్రయత్నిస్తున్నాను. అలా నిజంగా కుదిరింది అనుకోండి చేస్తాను. ఓకే, నా తరఫు నుంచి నాకేం ప్రాబ్లం లేదు నాన్న చేయడం, నాకు చేయాలనే ఉంది. ఓకే, అలాగేమీ లేదు, నాకు చేయడం ఇష్టం లేదని అస్సలు అనుకోవద్దు. ఈ వెబ్సైట్ క్లాసెస్ కూడా నాకు తీసుకోవాలనే ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను తీసుకోవట్లేదు. ఓకే, సో ఏం అనుకోకండి. ఓకేనా, అది విషయం. ఓకే, పదండి. రైట్, సరే అయితే ఇది మెయిన్ విషయం. నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజ్ అవుతాయి. నేను ఓపెన్ గా ఇలా చెప్తాను. నాకు ఇష్టం లేకపోతే, నాకు ఇష్టం ఉంటే నేను ఇంత ఓపెన్ గా చెప్తాను. చెప్పండి, నాకు ఇష్టం లేకపోతే నేను తీసుకోవాలనే లేదనుకోండి, నేను ఇంత ఓపెన్ గా మీకు చెప్పాను. యాక్చువల్గా ఆలోచించండి, నేను ఇంత ఓపెన్ గా మీకు చెప్తున్నానంటే నాకు ఎంత చిరాకుగా ఉండాలి. నేను చేయాల్సిన పని కూడా నాకు చేయనీయకుండా ఆపేస్తే జనాలు, ఇంక నేనేం చేయమంటారు చెప్పండి. ఓకే, సో నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ మనకి డిక్రీజ్ అవుతాయి, నంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు మన అందరం అంటాం సార్ ఎలాంటి సిమిలర్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే, ఫర్ సపోజ్ చూడండి అన్న, లెట్ us take the example of దేని ఎగ్జాంపుల్ తీసుకుందాం? కాక్రోచ్ ది ఎగ్జాంపుల్ తీసుకుందామా కనీసం? ఓకే, కింగ్డమ్ ఆర్థ్రోపోడాలో వస్తుంది, కింగ్డమ్ యానిమేలియాలో వస్తుంది. ఆ కింగ్డమ్ యానిమేలియాలోని ఫైలం ఆర్థ్రోపోడా ఏదైతే ఉన్నదో, ఓకే, ఫైలం ఆర్థ్రోపోడా ఏదైతే ఉందో, ఓకే, ఫైలం ఆర్థ్రోపోడా ఫస్ట్ కింగ్డమ్ యానిమేలియా, దాని తర్వాత ఫైలం ఆర్థ్రోపోడా. ఫైలం ఆర్థ్రోపోడా ఏదైతే ఉన్నదో, ఫైలం ఆర్థ్రోపోడా వచ్చేసి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? దట్ ఈస్ మనకి ఇందులో ఓన్లీ జాయింటెడ్ అపెండేజెస్ ఉన్న ఆర్గానిజమ్సే ఉంటాయి ఆర్థ్రోపోడాలో. తెలుసు కదా మనకి మోస్ట్ కామన్ జాయింటెడ్ అపెండేజెస్ ఉంటాయి. ఇంకా బోల్డెట్లో మనకి కైటినస్ ఎగ్జోస్కెలటన్ ఉంటుంది. దాని తర్వాత క్లాస్లోకి వస్తున్నాం. క్లాస్ వచ్చేసి ఏంటన్నా మనకి క్లాస్ ఇన్సెక్టా, అంటే ఇన్సెక్టా లేదంటే హెక్సాపోడా కూడా అంటాం. ఎందుకు చెప్పండి, చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో ఇచ్చారు ఇది. సో నేను ఏదో ఉట్టి కొట్టే చెప్తున్నాను, వినపోయినా పర్వాలేదని అనుకోకండి, అడిగారు క్వశ్చన్ ఇది. ఓకే, సో క్లాస్ వచ్చేసి ఇన్సెక్టా. ఓకే, మన క్లాస్ వచ్చేసి ఇన్సెక్టాలోని అన్ని 6 legged ఆర్గానిజమ్స్ అన్ని వస్తాయి. దాని తర్వాత వచ్చేసి మనకి ఆర్డర్ వచ్చేసి మనకి ఏముంటుంది అన్న దీంట్లోని? ఆర్డర్ వచ్చేసి ఏముంటుంది? క్లాస్ వచ్చేసింది, ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ ఆఫ్ ఫ్యామిలీ మనకి అంత ఇంపార్టెంట్ కాదులేండి. ఓకే, కానీ జీనస్ ఇంకా స్పీషీస్కి వద్దాం. పెరీ ప్లానెటా అమెరికానా. ఇప్పుడు మనం పెరీ ప్లానెటా వరకు వస్తూ ఏవైతే సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయో పెరుగుతూ వెళ్తాయి. ఎందుకంటే మనకి ఎంత సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటే అంత ఎక్కువ దగ్గర అవుతాయి ఆర్గానిజమ్స్, ఎంత తక్కువ సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటే అంత దూరంగా పెడతాం. సో అందుకే అలా మీదకి వెళ్తూ మనకి సిమిలర్ క్యారెక్టర్స్ తగ్గిపోతాయి, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతాయి కదా, అవన్నీ డైవర్స్ గా అయిపోతాయి. మనకి ఎందుకు వస్తూ అన్ని ఆర్గానిజమ్స్ దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని ఎలా వేయచ్చు అంటే చూపిస్తానండి. మన కింగ్డమ్ టు ఫైలం చూడండి. కింగ్డమ్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా చూపిస్తాను మీకు. కింగ్డమ్ టు స్పీషీస్ మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఓకే, ఇలా అనుకుందాం. చూడండి, మనకి 1 minute లెవెల్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7. ఓకే, సరే, 1 minute.
ఇలా చేసి చూద్దాం ఒకటి. ఇది వచ్చేసి కింగ్డమ్ అనుకోండి. ఇప్పుడు ఫైలంలో వచ్చేసి ఇది వచ్చేసి కింగ్డమ్ అనమాట. కింగ్డమ్ లో ఇన్ని ఆర్గనిజమ్స్ ఉన్నాయి. ఒక కింగ్డమ్ లో ఇన్ని ఆర్గనిజమ్స్ ఉన్నాయంటే మనం ఇది వచ్చేసి కింగ్డమ్. లెట్ us say దిస్ ఇస్ కే ఫర్ కింగ్డమ్. ఫైలంలో వచ్చేసి మనకి ఎంత ఉంటాయో చూద్దాం. ఫైలంలో వచ్చేసి దీనికన్నా తక్కువ అయిపోతాయి కొంచెం. ఓకే, దీనికన్నా కూడా తక్కువ అయిపోతాయి మనకి. ఇన్ని ఉందా అనుకున్నాం ఫైలంలోని. తర్వాత మనకి యాక్చువల్ గాను క్లాస్ లో వచ్చేసి ఎంతమంది అవుతాయి, ఇంకా తక్కువ అయిపోతాయి మనకి. ఓకే ఓకే, అదే మనకి ఇంకా ఆర్డర్లోకి వచ్చేసి ఇంకా తక్కువ అయిపోతాయి. ఏంటి ఇలాగా. ఓకే, దాని తర్వాత మనకి ఫ్యామిలీలో వచ్చేసి ఇంకా తక్కువ అయిపోతాయి. ఫ్యామిలీలో వచ్చేసి లెటర్స్ ఏనా మనకి. లెటర్స్ ఇక్కడ ఇంకొంచెం పెంచుకుందాం అవ్వండి. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంకోటి పెంచుదాం, ఇక్కడ ఇంకోటి పెంచుదాం, ఇక్కడ ఇంకోటి 2 పెంచుదాం. ఓకే, దాని తర్వాత ఫ్యామిలీలో వచ్చేసి ఒక 2 చేద్దాం అవ్వండి. జీనస్ లో వచ్చేసి ఒక 2 చేద్దాం. అలా మీకు చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందేమో నాకు అనిపించింది. ఓకే, సో అప్పుడు ఒక 2 స్పీషీస్లో వచ్చి ఒకటి. చూస్తున్నారా? సో మనకి ఏమైంది, నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఏవి, ఇది వచ్చేసి నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను మీ అందరికి. లెటర్స్ ఓకే, మన కింగ్డమ్ లెవెల్లో వచ్చేసి ఎన్ని ఎక్కువ ఉన్నాయి, అలా 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 కిందకి వెళ్తూ మనకి స్పీషీస్ లెవెల్లో ఒకే ఒక్క 1 సింగిల్ ఆర్గనిజం స్పీషీస్, ఓన్లీ 1 సింగిల్ ఇండివిజువల్ ఆర్గనిజమే ఉంటుంది. సో అందుకే మనకి ఏమవుతుందంటే ఎంత ఆర్గనిజం దగ్గరలో ఉంటాయో చూడండి, అంత మనకి వాటి మధ్యన సెక్షువల్ రిప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అర్థమైందా? దీంట్లో నిమోనిక్ నెక్స్ట్ క్లాస్లో చెప్పనా? ఓకే, నా 100% సపోర్ట్ మీకు ఉంటుంది అన్న. బయాలజీతో సంబంధించి నేను చెప్తున్నాను, నా తరఫు నుంచి ప్రామిస్ ఇది. బయాలజీలో మీరు ఎక్కడ ఒక మార్క్ కూడా కోల్పోరు. బయాలజీతో అయితే పోదు మీకు మార్కు. మిగతా ఎఫర్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు పెట్టాలి. ఓకేనా? ఫిజిక్స్ కొంచెం కష్టం అవ్వచ్చు మీకు. ఓకే, బికాస్ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఫిజిక్స్ కష్టంగానే ఉంటుంది నాకు తెలుసు. బట్ స్టిల్ ఎఫర్ట్ పెట్టాలి, మీరు కుదురుతుంది. ఓకే, పదండి. సరే, ఇది విషయం నాన్న. సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో సిమిలారిటీస్ మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. అది సో దాంతో సంబంధించి మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ మీ అందరికీ ఆన్సర్ చేయాలి కాబట్టి నేను మీకు క్వశ్చన్ ఇస్తాను అవండి. ఓకే, సో మీకు ఒకటి అడుగుతారు ఏంటంటే, ఒక్క నిమిషం. Higher the taxa, more are the characteristics that members of within the taxon share. అంటే ఇక్కడ మీరు టాక్సా అంటే ఏమో కాదు, ఏదో కొత్తగా అనేసుకోకండి మళ్ళీ అదో తనలోపు మళ్ళీ మీతోటి. ఇక్కడ కింగ్డము, ఫైలము, క్లాస్ ఆర్డర్ ఇవన్నీ ఒక్కొక్క టాక్సాన్స్ కింద వస్తాయి. దీస్ ఆర్ టాక్సాన్స్ అంటాం. టాక్సాన్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని అంటారు. ఓకే, టాక్సాన్ ఏదైతే ఉన్నదో బేసిక్ క్రైటీరియా ఆఫ్ క్లాసిఫికేషన్. వీటన్నిటిని ఒక టాక్సాన్, కింగ్డమ్ ఒక టాక్సాన్, ఫైలం ఒక టాక్సాన్. ఈ లెవెల్ టాక్సానమిక్ హైరార్కీలో వేరే లెవెల్స్ లో ఏదైతే మనం పేర్లు పెట్టాము వీటిని మనం టాక్సాన్స్ అంటాం. సో మళ్ళీ కొత్తగా ఏదో అనుకోకండి, వీటన్ని ప్లూరల్ టాక్సా, సింగులర్ టాక్సాను. ఓకే, మనకి టాక్సా అంటే ప్లూరల్. ఓకే, సింగులర్ టాక్సా అంటే మనకి ప్లూరల్ అవుతుంది అనమాట. ఓకేనా? పదండి అది సరే అయితే. ఓకే, రైట్. ఇప్పుడు నాన్న లెట్ us go further. పని చేద్దాం, ఆగండి. క్వశ్చన్ చేద్దాం. ఎస్, ఈ క్వశ్చన్ చేద్దాం. హయ్యర్ ద taxa, more are the characteristics that members within the taxon share. Lower the category, greater is the difficulty of determining the relationship to each other at the taxa at the same level. ఇప్పుడు చెప్పండి నాన్న దీనికి ఆన్సర్ ఏమవుతుందో. ఓకే, ఇప్పుడు చెప్పండి నాన్న. అది తీసుకుంటాను. మీ ఈఎఫ్సెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలో దాంతో సంబంధించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఎలాగో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్, అది నేను చేస్తాను. ఓకేనా? ఆ టెన్షన్ పడుకోండి. అయిపోతుంది, మనకి చాప్టర్ అయిపోయింది. ఇంకో 4-5 క్వశ్చన్లు చేసుకుంటే అయిపోతుంది. బేసిక్ ఐడియా నేను మీకు ఇస్తాను, కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేయించాలంతే. ఏమవుతుందన్న మనకి ఈ 2 రాంగే నాన్న, ఇది రాంగే. ఎందుకంటే మనకి హయ్యర్ ద టాక్సా అంటే కింగ్డమ్ పక్కకి వెళ్తున్నాం, మనం టువర్డ్స్ ద కింగ్డమ్ వెళ్తున్నాం. ఓకే, మోర్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ మెంబర్స్ షేర్ అంట, లేదు లెస్ క్యారెక్టరిస్టిక్స్ షేర్ చేస్తాయి.
మనం కింగ్డమ్ దగ్గరికి వెళ్తే చాలా తక్కువ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, మన స్పీషీస్ దగ్గరికి వెళ్తుంటే ఎక్కువ కామన్ క్యారెక్టరిస్టిక్స్ లేదంటే సిమిలారిటీస్ ఉంటాయి. ఓకే, లోవర్ ద కేటగిరీ గ్రేటర్ ఇస్ ద డిఫికల్టీ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేషన్షిప్. ఇంకా ఈజీ అయిపోతుంది డిఫికల్ట్ కన్నా. సో రెండు రాంగ్ మనకి, అందుకే ఆప్షన్ డి అవుతుంది. ఇదొక క్వశ్చన్. ఓకే, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఇలాంటిది ఒకటి అడిగారు. యాజ్ వి గో లోవర్ ఫ్రమ్ కింగ్డమ్ టు స్పీషీస్ ద నంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ అట్ ఈచ్ టాక్సా. ఇదొక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, బయాలజీలో ఒక చాప్టర్కి 100 క్వశ్చన్స్. మినిమం ఆ మాత్రం చేయాలి, మినిమం ఆ మాత్రం చేయాలి. అవును చేయండి, టైం ఉంటే చేయండి, టైం ఉంటే చేయండి. ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ చదవచ్చు నాన్న, కానీ ఇప్పుడు ఈ టైంలో మీకు చాలా లేట్ అయిపోయింది కదా, అది అప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 6 to 7 months ముందు నుంచే మినిమం స్టార్ట్ చేయాలి, మినిమం. ఓకే, ఇప్పుడు మీరు లేట్ అయిపోయారు, సో టైం వేస్ట్ అవ్వకూడదని నేను డైరెక్ట్గా ఎన్సీఆర్టీ చదవండి అంటాను. బట్ మీదే చూడండి మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉందో మీరు చెక్ చేసుకొని మీరు చేయాలి అది. ఓకే, మీరు లేట్ అయిపోయారు, అది ప్రాబ్లము. చెప్పండి నాన్న. సార్ చేస్తాను అన్న, చేస్తాను. ఓకే, టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ చాప్టర్ నా తరఫు నుంచి రేపు మనకి ప్లాంట్ కింగ్డమ్ ఉంటుంది. రేపు మనకి ప్లాంట్ కింగ్డమ్ ఉంటుంది. ఓకేనా, టుమారో విల్ బి హ్యావింగ్ ప్లాంట్ కింగ్డమ్. ఓకే, పదండి. ఓకే సరే, ఏంటి నాన్న మనకి కింగ్డమ్ నుంచి స్పీషీస్కి వెళ్తే మనకి నంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ దే విల్ గో ఆన్ ఇంక్రీజింగ్, అది ఆప్షన్ బి. ఓకే, రేపు మనం ప్లాంట్ కింగ్డమ్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటి. ఓకే చాలు ఇంతవరకు. ఓకే, ఇప్పుడు మనం ఫర్దర్ వెళ్దాం. ఇప్పుడు మనం కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేయాలి. ఓకేనా, లెట్ us do it. ఎన్సీఆర్టీ రీడింగ్ కొంచెం చేయబోతున్నాం. ఎన్సీఆర్టీ రీడింగ్ ఇక్కడ నుంచి కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎన్సీఆర్టీ రీడింగ్ చేద్దాం. ఓకే రండి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న, టాక్సానమిక్ స్టడీస్ కన్సిడర్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ ఓకే with fundamental similarities as a species. One should be able to distinguish one species from the other closely related species based on the distinct morphological differences. ఓకే చూడండి, మనకి యాక్చువల్గా ఇక్కడ మీకు క్వశ్చన్ ఏం అడుగుతారంటే మనకి వన్ షుడ్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ వన్ స్పీషీస్ ఫ్రమ్ ది అదర్. ఒక స్పీషీస్ ఇంకో వేరే స్పీషీస్ మధ్యన మనం ఈజీగా డిఫరెన్సెస్ తెచ్చుకోవచ్చు. ఎందుకు, వాటి రెండింటి మధ్యన మనకి కొన్ని బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఎలాగోలా మనకు దొరికిపోతాయి, మనకి కొన్ని చిన్న డిఫరెన్సెస్ దొరికిపోతాయి. ఓకే, అది ఇప్పుడు ఒక స్పీషీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ ని మనం యాక్చువల్ గా ఎలా చెప్పుకుంటాం నాన్న. ఓకే, వాట్ ఈస్ అ స్పీషీస్? క్లోజ్లీ రిలేటెడ్ ఆర్గానిజమ్స్, దేంట్లో అయితే మనం సెక్షువల్ రీప్రొడక్షన్ పాసిబుల్. ఓకే, స్పీషీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ మధ్యన ఓకే సెక్షువల్ రీప్రొడక్షన్ పాసిబుల్, సెక్షువల్ రీప్రొడక్షన్ లేదంటే మేటింగ్ పాసిబుల్, సెక్షువల్ రీప్రొడక్షన్ లేదు అంటే మేటింగ్ అనేది పాసిబుల్ అన్నమాట. అలాంటి ఆర్గానిజమ్స్ మన స్పీషీస్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ మీటింగ్ ఇస్ పాసిబుల్ ఆర్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇస్ పాసిబుల్. ఓకే, ఫండమెంటల్లీ రీప్రొడక్టివ్ వయబిలిటీ ఉంటుంది వాటి మధ్యన. ఇంకొక టర్మ్ కూడా ఇస్తారు మీకు, దట్ ఈస్ రీప్రొడక్టివ్ వయబిలిటీ అనేసి ఇంకో టర్మ్ కూడా ఇస్తారు. మీకు ఇలా క్వశ్చన్ అడుగుతారు నాన్న, అందుకే చెప్తున్నాను. సో రీప్రొడక్టివ్ వయబిలిటీ ఉన్న రెండు స్పీషీస్ ని మనం ఏమంటాం, సేమ్ స్పీషీస్ కి బిలాంగ్ అవుతాయి అంటాం. రెండు ఆర్గానిజమ్స్ మధ్యన రీప్రొడక్టివ్ వయబిలిటీ ఉన్నది అంటే వాటిని మనం స్పీషీస్ కింద కేటగరైజ్ చేస్తాం. అర్థమైందా నేను ఎందుకు ఇలా అంటున్నాను? ఎందుకంటే సేమ్ స్పీషీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ మాత్రమే రీప్రొడక్షన్ చేయగలవు. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us సే ఒక స్పీషీస్ ఇంకొక స్పీషీస్ ఉన్నాయి, రెండు వేరే స్పీషీస్ ఉన్నాయి, వాటి మధ్య రీప్రొడక్షన్ జరగదు. ఓకేనా, మాక్ టెస్ట్ కి ఏ యాప్ ప్రిఫర్ చేయాలా? మాక్ టెస్ట్ కి మీరు యాప్స్ మీద చేయకండి, యాప్స్ వద్దు. మాక్ టెస్ట్ కి బుక్స్ తీసుకోండి, బుక్స్ తీసుకోండి, యాప్లు చేయొద్దు, వేస్ట్ యాప్స్ అవన్నీ. ఎన్టీఏ అభ్యాస యాప్ ఇప్పుడు కాదు, అది ఎప్పుడో స్టార్ట్ చేయాలి, ఇప్పుడు వేస్ట్, ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. పదండి. సో లెట్ us consider Mangifera indica, Solanum tuberosum and Panthera leo. All the three names indica, tuberosum and leo represent the specifics అన్నమాట. ఓకే, నౌ Solanum and Panthera are genera and represent another higher level. ఇప్పుడు మనకి Solanum, Panthera ఏవైతే ఉన్నాయో అవి మనకి దీనికన్నా హయ్యర్ లెవెల్లో ఉన్న జీనస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో అందుకే మనం నెక్స్ట్ దేనికి వెళ్తాం, ఇంకా జీనస్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే సరే, నెక్స్ట్ వచ్చేసి మనం జీనస్ కి వెళ్తాం. జీనస్ లో మనకి ఏంటంటే యాక్చువల్ గాను సిమిలర్ ఆర్గానిజమ్స్ కొన్ని కలిసి వస్తాయి.
సిమిలర్ స్పీషీస్ కలిసి వస్తాయి. ఓకే, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ ని మనం జీనస్ అంటాం. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ ని మనం జీనస్ అంటాం. ఇది మనకి ఇంపార్టెంట్. మనకి స్పీషీస్ అంటే రీప్రొడక్టివ్ వైబిలిటీ ఉన్న ఆర్గానిజమ్స్, జీనస్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్. సో ఇప్పుడు మనకి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో మీకు చూపిస్తారు. ఓకేనా, క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ అని కూడా అనొచ్చు. చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనకి చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గాను పొటాటో ఇంకా బ్రింజాల్ ఏవైతే ఉన్నాయో రెండు సొలానం కి బిలాంగ్ చేస్తాయి. ఓకే, మనకి మెయిన్ గా ఇది ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారు. పాంథెరా లియో అంటే లయన్, పాంథెరా పార్డస్ అంటే లెపర్డ్, పాంథెరా టిగ్రిస్ అంటే టైగర్ అన్నమాట. దీంట్లో మనకి పాంథెరా జీనస్, టిగ్రిస్ స్పీషీస్. సో టిగ్రిస్, పార్డస్, లియో మూడు క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ ని ఒకే జీనస్ లోకి తెచ్చిపెట్టాం. దట్ ఈస్ యాక్చువల్లీ పాంథెరా. అలాగనమాట. ఓకే, నెక్స్ట్ ముందుకు వెళ్దాం. అలాగే నెక్స్ట్ ముందుకు వెళ్దాం ఫ్యామిలీలోకి. ఫ్యామిలీ అంటే క్లోజ్లీ రిలేటెడ్ జెనరా. ఓకే, సిమిలర్ జీనస్లన్నీ మనకి ఫ్యామిలీలో వస్తాయి. ఇప్పుడు మనకు చూడండి నాన్న. ఓకే, సొలానమ్ ఒక జీనస్, పెట్యూనియా ఒక జీనస్, దత్తూరా ఒక జీనస్. ఓకే, సొలానము, పెట్యూనియా, దత్తూరా ఈ మూడు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా మూడు వేరే వేరే జీనస్లు, కానీ ఆ మూడు మనకు ఒకే ఫ్యామిలీ కింద వస్తాయి. ఓకే, అది ఇక్కడ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ? సొలనేసి ఫ్యామిలీ. సో మనకి ఫ్యామిలీస్ నుంచి ఇంకా కొన్ని సఫిక్స్లు, ప్రిఫిక్స్లు వస్తాయి. మెయిన్ గా సఫిక్స్లు వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ వీక్ నుంచి మీ క్లాసెస్ మార్నింగే ఉంటాయి నావి. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి నా క్లాసెస్ మీకు మార్నింగే ఉంటాయి. ఓకే, సరేనా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేస్తున్నాను. రేపు అందరూ గ్యారంటీగా క్లాస్కి వచ్చేసేయండి. ఎందుకంటే నేను మండే, ట్యూస్డే, వెన్స్డే లీవ్ లో ఉంటాను. చాలా ఇంపార్టెంట్ పని ఉన్నది. ఓకే, దానికోసం వెళ్ళాలి. ఓకే, అండ్ ఫర్ దట్ నేను కంపల్సరీగా తప్పనిసరిగా లీవ్ తీసుకోవాల్సి వస్తున్నాను నేను. సో నేను లీవ్ తీసుకుంటున్నాను. ఓకే, సో నేను మండే, ట్యూస్డే, వెన్స్డే నెక్స్ట్ వీక్ అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 3 రోజులు యాక్చువల్గా నేను ఉండను. ఆ 3 రోజులు మీకు బయాలజీ క్లాసెస్ నడుస్తూనే ఉంటాయి. సంగీతం మ్యామ్ తీసుకుంటారు పొద్దున్న. సో వెళ్ళి చక్కగా అటెండ్ అవ్వండి. నేను రిటర్న్ వచ్చిన తర్వాత నా క్లాసెస్ ఇంకా ఆగకుండా కంటిన్యూ అవుతాయి. సో ఆ 3 రోజులు ఏవైతే ఉన్నాయో మీకు మాత్రం ఉండవు. ఓన్లీ మండే, ట్యూస్డే, వెన్స్డే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మీ అందరికీ అందుకే ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా, సో అప్పటి వరకు టైం వేస్ట్ చేయకుండా చదువుకోండి. ఇంకోటి, రేపు మన క్లాస్ ఉంటుంది. ప్లాన్ కింగ్డమ్ రేపు కంప్లీట్ చేసేసుకుంటాం. సో ఎవరైతే రేపు వస్తారో కావాలంటే రేపు, అందుకే నేను అట్లీస్ట్ కొంచెమైనా కవర్ అవ్వాలనేసి రేపు సండే రోజు క్లాస్ పెడుతున్నాను. సండే రోజు క్లాస్ ఉంది, రావాలా వద్దా అని అనుకుంటే మాత్రం కష్టం. రావాలి మీరు మరి. ఓకే, మీకోసమే పెడుతున్నాను రేపు క్లాస్. ఓకేనా, సో రేపు అందరికందరూ వచ్చేయండి. రేపు మనం ప్లాంట్ కింగ్డమ్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మీరు అందరూ ఉన్నప్పుడే చెప్పేయాలి ఇది. ఓకేనా, అది. సో అందుకే మీరు సడన్ గా రేపు ఉండాలి మీకు క్లాస్. అందుకే రేపు ప్లాంట్ కింగ్డమ్ ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది క్లాసు. రేపు మధ్యాహ్నం వచ్చేసేయండి. 3 o'clock మధ్యాహ్నం 3 గంటల క్లాస్ ఉంటుంది. ఓకే, 3 o'clock. ఓకే, రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనది ప్లాంట్ కింగ్డమ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా, అది సరే. ఎవ్రీడే అయితే పొద్దున 10 గంటలకి. ఇంకా రెగ్యులర్ గా దాని తర్వాత నేను లీవ్ నుంచి వస్తాను కదా, పొద్దున 10 గంటల క్లాస్ ఉంటుంది నాది మీకు. ఇంకా దాంట్లో మనకి ఇంకా డౌట్ లేదు. ఓకే, సరే. ఓకే, సరే. రేపు మాత్రం 3 గంటలకి. దాని తర్వాత నెక్స్ట్ థర్స్డే నుంచి మార్నింగ్ 10 o'clock. ఓకే, అది సరే. పదండి. అమంగ్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, పాంథెరా. ఓకే, దాని తర్వాత మనకి ఫెలిస్ లో మనకి క్యాట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకి ఫెలిడేలో వస్తాయి అన్నమాట. అలాగే మనకి చూసుకున్నట్లయితే బోల్డ్ అని ఫ్యామిలీస్. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం చూస్తారు. ప్లాంట్స్ లో అయితే మనం ఫ్యామిలీ ఏదైతే ఉందో ప్లాంట్స్ లో అయితే ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫ్యామిలీకి మనం ఏం చెప్తాం? ఏసీ అని రాస్తాం. ఏసీ అని రాస్తాం. ఓకే, అది. దాని తర్వాత అదే యానిమల్స్ లో అనుకోండి. యానిమల్స్ లో ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో దానికి డే అని వస్తుంది. డిఏఈ డే అని వస్తుంది. డే, ఫెలిడే, లేదంటే కెమినిడే అలా వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, పదండి. నెక్స్ట్ మనం ఇంకో ఆర్డర్కి వెళ్దాం. ఇది మిమ్మల్ని అడుగుతారు. ఇగో ఇలా క్వశ్చన్ అడిగారు ఒకటి. ఇలా ఒక క్వశ్చన్ అడిగారు, చూపిస్తాను అవండి. ఇగో, which of the following suffixes used for units of classification in plants indicates a taxonomy category of family? ఇలా ఒకటి అడిగారు. 20 likes అన్న. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూడండి. చెప్తారా?
ఏమవుతుంది ఇక్కడ మనకి ప్లాంట్స్ లోని ఓకే సఫిక్సెస్ ఏం వాడతాం నాన్న మనం సఫిక్సెస్ ఏం వాడతాం ఏసీ అనేది వాడతాం కదా ఏసీ ఇది ఆప్షన్ సి అది అర్థమైందా ఇది ఇలా ఒక క్వశ్చన్ అడుగుతారు ఓకే అందుకే నేను మీకు అది చూపిద్దాం అనుకున్నా ఇంకోటి ఏంటి చాలండి ఇంత చాలు నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ టు మన సెషన్కి వెళ్ళిపోదాం సో ఫ్యామిలీ అయిపోయింది నెక్స్ట్ ఆర్డర్కి వద్దాం ఓకే సో ఆర్డర్ అంటే ఏంటి నాన్న మనం ఏం చూసామంటే యాక్చువల్ గాను ఓకే అల్లీ అదర్ కేటగిరీ లైక్ స్పీషీస్ జీనస్ ఫీమేల్స్ అవన్నీ మనకి సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్డరు ఇంకా అదర్ టాక్సానమీ కేటగిరీస్ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ వరకు మనకి సిమిలర్ క్యారెక్టర్స్ చూసాం ఇప్పుడు ఇంకా సిమిలర్ క్యారెక్టర్స్ చూడడం అగ్రిగేట్స్ అన్నమాట ఏమైనా కొన్ని కామన్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదంటే మూడో ఒక 50 క్యారెక్టర్స్ లోని ఎన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అవుతున్నాయి వీటికి వాటన్నిటిని తెచ్చి ఒక ఆర్డర్ లో పెడదాం అలా చేస్తాం అనమాట సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ప్లాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కొన్ని చూపిస్తాను అవండి మనకి యాక్చువల్ గాను కాన్వల్ వేసి ఇంకా సొలనీసి ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఫ్యామిలీస్ మనం తెచ్చి పాలిమోనియల్స్ లో పెడతాం అలాగే మనకి యాక్చువల్ గాను ఫెలిడే క్యాట్ ఫ్యామిలీ క్యానిడే డాగ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని తెచ్చి మన కార్నివోరస్ ఆర్గానిజమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో కార్నివోరా అనే ఆర్డర్ లో ఉంటాయి అనమాట అలాగా ఓకే ఆర్డర్ తర్వాత నెక్స్ట్ మనకి లెవెల్ వస్తుంది క్లాస్ లో మనకి యాక్చువల్గా ఏముంటాయంటే మనకి రిలేటెడ్ ఆర్డర్స్ అన్ని ఉంటాయి యాజ్ యూజువల్ సేమ్ అగ్రిగేట్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటాము ఓకే దాంతో మనకి అయిపోతుంది అనమాట ఓకే సో మనకి మంకీ గొరిల్లా గిబ్బన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యాక్చువల్గా మనం ఏం చేస్తాం క్లాస్ మమేలియాలో పెడతాం ఓకే మనది క్లాస్ మమేలియానే కదా విత్ ఆర్డర్ కార్నివోరా అనే ఆర్డర్ అనమాట ఓకే అది సరే అయితే నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనం యాక్చువల్ గాను మన క్లాస్ మమేలియాలోని వేరే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి కార్నివోరాలో ఉన్న టైగరు క్యాట్ డాగు ఓకే అది కాకుండా మనకి యాక్చువల్ గా మిగతా ఆర్డర్స్ కూడా వస్తాయి మనది ఆర్డర్ ఏంటి ప్రైమేట్స్ మనమేంటి మనదేం ఆర్డరు మనది ప్రైమేట్స్ వీఆర్ ప్రైమేట్స్ యాక్చువల్లీ లాస్ట్ లో హ్యూమన్ టాక్సానమిక్ హైరార్కీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా చెప్తాను ఇప్పుడు లాస్ట్ వచ్చేసాం నాన్న ఇంకా ఫైలంలో మనకి ఓకే మనమే కాకుండా ఫిషెస్ ఆంఫిబియన్స్ రెప్టైల్స్ బర్డ్స్ మ్యామల్స్ తో పాటు కలిపి మనకి యాక్చువల్ గాను ఫైలంలో వస్తాయి ఫైలం కార్డేటాలో వస్తాయి ఇవన్నీ కదా అది సరే సో ఇదే నాన్న బేసిక్ యాక్చువల్ ప్లాంట్స్ లో అయితే దాన్ని మనం డివిజన్ అంటాం ఓకే అయింది ఇప్పుడు మనకి ఇది ఒక టేబుల్ ఉన్నది ఈ టేబుల్ ఒకటి చూసుకుందాం ఎందుకంటే దీని నుంచి మనకు క్వశ్చన్ అడిగారు ఈ టేబుల్ నుంచి మనకు క్వశ్చన్ అడిగారు అందుకే ఇది ఒకటి చూసుకుందాం రండి ఓకే సరే అయితే ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మ్యాన్ అయితే హోమోసేపియన్స్ జీనస్ హోమో ఫ్యామిలీ హోమినిడే ఆర్డర్ ప్రైమేటా క్లాస్ మమేలియా ఇంకా ఫైలం కార్డేటా ఇది ఓకే నేను మీకు ఇంకోసారి ఇప్పుడు చెప్తాను మీరే నేర్చుకోవాలి హౌస్ లైఫ్ గురించి నేర్చుకోవాలి హౌస్ లైఫ్ గురించి గ్యారంటీగా వస్తుంది మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది చూపిస్తాను ఇప్పుడు మస్కా డొమెస్టికా మస్కిడే డిప్టెరా చూడండి మనకి బయలాజికల్ నేమ్ మస్కా డొమెస్టికా సో మనకి జీనస్ మస్కా అవుతుంది ఓకే మళ్ళీ ఫ్యామిలీ వచ్చేసి మస్కిడే ఏఈ ఓకే దాని తర్వాత ఆర్డర్ వచ్చేసి డిప్టెరా క్లాస్ ఇన్సెక్టా ఫైలం వచ్చేసి ఆర్థ్రోపోడా మ్యాంగోకి అలాగే మ్యాంజిఫెరా ఇండికా జీనస్ మ్యాంజిఫెరా ఫ్యామిలీ వచ్చేసి ఏసీ అన్నాను ఏసీ ఏంటి వేసేస్తున్నాం మనం అనకార్డి ఏసీ ఓకే ఆర్డర్ వచ్చేసి ఏల్స్ సెపెండేల్స్ క్లాస్ ఓకే డైకాటిలిడనే ఫైలం వచ్చేసి యాంజియోస్పర్మే చూడండి అన్న మనకి ప్లాంట్స్ లోని ఆర్డర్స్ కి ఏల్స్ అనే సఫిక్స్ వస్తుంది ప్లాంట్స్ లో ఆర్డర్స్ కి ఏల్స్ ఏఎల్ఈఎస్ ఇందాక పాలిమోనియల్స్ చూసాం అలాగే ఇక్కడ సెపెండేల్స్ అలాగా ఓకే అదే మనకి క్లాస్ లో వచ్చేసి ఏఈ మాత్రమే వస్తుంది ఏసీ కాదు ఏఈ అంతే డిఏఈ కూడా కాదు ఓన్లీ ఏఈ చూడండి మోనోకాటిలిడనే డైకాటిలిడనే ఏఈ వస్తుంది దేంట్లో మనకి క్లాస్లోని ఓకే అది దాని తర్వాత మనకి ఇక్కడ యాంజియోస్పర్మే ఓకే దీంట్లో కూడా వచ్చింది చూడండి జిమ్నోస్పర్మే యాంజియోస్పర్మే ఏఈ అనేది వస్తుంది ఓకే దాని తర్వాత ట్రిటికమ్ వచ్చేసి జీనస్ పోయేసి ఫ్యామిలీకి యాక్చువల్గా వీట్ కదా ఓకే పోయేల్స్ లో వస్తుంది మోనోకాటిలిడనే యాంజియోస్పర్మే అది ఇప్పుడు హ్యూమన్స్ ది టాక్సానమిక్ హైరార్కీ ఒకటి చూసేసుకుందాం రండి ఓకే హ్యూమన్స్ లో వచ్చేసి ఇది నాన్న టాక్సానమిక్ హైరార్కీ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ దీని తర్వాత మనం ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి అవి చేసుకుంటే అయిపోతుంది ఇంకా మీకు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇది మీకు సిలబస్ లో లేదు కాకపోతే దీని మీద ఒకసారి 2 సార్లు మీకు క్వశ్చన్స్ అడిగారు అందుకే నేను మీకు చెప్పేసేస్తున్నాను ఓకే ఇవల్యూషన్ లోని దీంట్లోని కలిపి ఒకసారి క్వశ్చన్లు కొడుతూ ఉంటాడు సో అందుకే నేను మీకు ఇది ఒకసారి చెప్తున్నాను ఇవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఏదైతే ఉందో దీనికి చూడండి నాన్న మనం యాక్చువల్ గాను యానిమల్స్ బిలాంగ్ చేస్తాం యానిమల్ కింగ్డమ్
యానిమల్ కింగ్డమ్ లోని మన ఇక్కడ రివర్స్ లో ఇచ్చారు, కింగ్డమ్ నుంచి 5 స్పీషీస్ కి వెళ్ళారు. ఓకే, కార్డేట్స్ లో వస్తాం మనం, మనకు నోటోకార్డ్ అనేది ఉంటుంది, ఏదైతే ఫర్దర్ వెళ్ళి మనకి వర్టిబ్రల్ కాలం కింద కన్వర్ట్ అవుతుంది. మ్యామల్స్ లో ఉంటాం, మనకి యాక్చువల్గా మ్యామల్స్ లో మనకి మెయిన్ ఫీచర్స్ ఏంటి, ఇయర్ పిన్ అవుట్ ఉంటుంది, బాడీ మీద హెయిర్ ఉంటుంది, ఇంకా మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి, అందుకే మనం మ్యామల్స్ లో ఉంటాం. ఓకే, తర్వాత మనం ప్రైమేట్స్ లో వస్తాం. ప్రైమేట్స్ లో మనం ఎందుకు ఆర్డర్ ప్రైమేట్స్ లో ఎందుకు వస్తున్నాం, క్లాస్ మమేలియా ఆర్డర్ ప్రైమేటా. ఎందుకు ప్రైమేట్స్ లో ఎందుకు వస్తున్నాం అంటే మనకి యాక్చువల్గా ఒక కాలర్ బోన్ ఉన్నది, కాలర్ బోన్ ఉండడమే కాకుండా మనకి గ్రాస్పింగ్ ఫింగర్స్ ఉన్నాయి. సో కాలర్ బోన్ ఇంకా గ్రాస్పింగ్ ఫింగర్స్ ఉన్న ఆర్గానిజమ్స్ ని మనం ప్రైమేట్స్ కింద ప్లేస్ చేస్తాం, అందుకే మనం అక్కడ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి హోమినిడ్స్. హోమినిడ్స్ లో మనం ఏం చూస్తాం అంటే 3 డైమెన్షనల్ విజన్ అనేది ఉంటుంది, మెయిన్ అది. హోమినిడ్స్ లో ఒక 3 డైమెన్షనల్ విజన్ ఒకటి ఉంటుంది, అది కాకుండా ఫ్లాట్ ఫేసెస్ ఉంటాయి, ఇలా ముందుకు వచ్చి ఉండదు ఫేజ్, ఇలా స్వెల్ ఇలాగా బల్బస్ ఫేజ్ ఉండదు, ఫ్లాట్ ఫేజ్ అనేది ఉంటుంది మనది. ఓకే, దాని మనం ఏమంటాం, హోమినిడే అంటాం. దాని తర్వాత ఇది వచ్చేసి ఫ్యామిలీ. సో హోమో అంటే హోమినిడ్స్ విత్ అప్రైట్ పోస్చర్ అండ్ లార్జ్ బ్రెయిన్స్. హోమోలో ఎవరెవరు వస్తారు, మనమే కాకుండా బోల్డ్ ఉన్నాయి, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్థాలెన్సిస్, ఇవన్నీ చదివేమా లేదా, గుర్తుందా లేదా, రైట్. ఎందుకు, ఎవరైతే యాక్చువల్ గా ఆర్గానిజమ్స్ హోమినిడ్స్ ఎవరైతే యాక్చువల్ గాను అప్రైట్ పోస్చర్ ఉందో అంటే స్ట్రైట్ గా ఎంచుకోగలరో, ఓకే, అప్రైట్ పోస్చర్ ఉంది, ఇంకా లార్జ్ బ్రెయిన్ ఉంది. మీరు చూస్తారు మనకన్నా పెద్ద బ్రెయిన్ కెపాసిటీ ఎవరిది ఉంటుంది, హోమో నియాండర్థాలెన్సిస్ లో ఉండేది, అవునా కాదా. అందుకు లాస్ట్ వచ్చేసి హోమోసేపియన్స్. ఓకే, మనం సో విత్ హైట్ ఫోర్ హెడ్ అండ్ థిన్ స్కల్ బోన్స్, మన స్కల్ బోన్స్ థిన్ గా ఉంటాయి, ఇంకా ఫోర్ హెడ్ అనేది మనకి హైగా ఉంటుంది. అది అయిపోయింది అన్న, దట్స్ అబౌట్ ఇట్. సో దీని తర్వాత ఒక 2-3 ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయని నేను మీకు చెప్పాను, అది చేయించిస్తాను. పదండి, ఏదో క్వశ్చన్ చేద్దాం ఫస్ట్. ఓకే, మ్యాచ్ ద కాలమ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇదోటి ఇంకొక క్వశ్చన్ ఉంది అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. సరేనా, దాని తర్వాత మీకు ఇప్పుడు ఇంకా కెమిస్ట్రీ క్లాస్ ఉంది కదా, మీరు కెమిస్ట్రీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా అయిపోయింది, వీఆర్ డన్. రేపు మధ్యాహ్నం మళ్ళీ కరెక్ట్గా వచ్చేసేయండి, లేట్ చేయకుండా కరెక్ట్గా వచ్చేసేయండి రేపు మధ్యాహ్నంకి. ఓకే, అస్సలు లేట్ చేయకూడదు, ఓకేనా. కరెక్ట్గా నేను షెడ్యూల్ చేయించేస్తాను క్లాసు, ఐదర్ 3 గంటలకో 4 గంటలకో ఉంటుంది, ఎగ్జాక్ట్గా అదే టైంకి స్టార్ట్ చేసేస్తాను, నేను లేట్ చేయాలండి. ఓకే, సరే పదండి నాన్న, ఇదొకటి చెప్పేస్తారా ఫాస్ట్గా. మన చాప్టర్ కూడా చిన్నదే కదా నాన్న, అందుకే స్పీడ్గా అయిపోయింది. మనకి రేపటి చాప్టర్ కొంచెం లాంగ్ ఉంటుంది సెషన్. ఓకే, రేపు మనకు కొంచెం సెషన్ లాంగే ఉంటుంది, రేపు మనకు కొంచెం లాంగ్గా సెషన్ ఉంటుంది రేపు. ఓకే, సరే రండి నాన్న ఫాస్ట్. చెప్తారా, ఓకే సరే. ఫ్యామిలీ వచ్చేసి ఏంటి నాన్న, ఏఈ కదా. సో ఏది 3 అవుతుంది, ఏది 3 ఎక్కడెక్కడ ఉందో చూస్తారు, ఇవి 2 తీసేసేయండి. దాని తర్వాత మనకి ఏది 3 అయిపోయిన తర్వాత ఆర్డర్ వచ్చేసి మనకి ఏంటి నాన్న, డిప్టెరా కదా. సో బీది 1 అవుతుంది, బీది 1 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కదా, డన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ కరెక్ట్లీ మ్యాచ్ విత్ ఇట్స్ పర్టికులర్ టాక్సానమిక్ కేటగిరీ. బాగా అర్థమైందా, పోన్లేండి, అదే కావాలండి. ఓకేనా, బాగా అర్థమవడే కావాలి. ఓకే, కెమిస్ట్రీ క్లాస్ దీని తర్వాతే నాన్న, ఇప్పుడు 4 గంటలకి ఇంకో 10 నిమిషాల్లో కెమిస్ట్రీ క్లాస్ ఉంది మీకు ఉంటుంది, ఇక రోజు ఇలాగే ఉంటుంది, పొద్దు నుంచి రాత్రి వరకు క్లాసులతోనే అయిపోతుంది మీకు. దాంట్లో మళ్ళీ మీరు సెల్ఫ్ స్టడీ కూడా చేయాలి. ఓకే, పదండి స్టార్ట్ చేసేద్దాం. చెప్తున్నారా అందరూను, ఏంటి కటల్ ఫిష్ మొలస్కాలో వస్తుందా, మొలస్కా క్లాసా ఫైలమ్ మనకి. సో రాంగ్. హ్యూమన్స్ ప్రైమేట్ ఫ్యామిలీ అంటే హోమినిడే ఫ్యామిలీ, ప్రైమేట్ ఆర్డర్. హౌస్ ఫ్లై మస్కా ఆర్డర్ అంట, జీనస్ అది. ఓకే, టైగర్ టిగ్రీస్ స్పీషీస్, కరెక్ట్. అది కాకుండా వీళ్ళు టిగ్రీస్ స్మాల్ లెటర్లో రాయాలి కదా, టీ స్మాల్ అవ్వాలి కదా, అప్పుడు కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ డి. ఓకే, క్యాపిటల్ లెటర్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ చేసుకున్నట్టున్నాం, ఏం చేయాలి ఇంకా. ద సైంటిఫిక్ టర్మ్ ఫర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ కేటగిరీస్. బయోలాజికల్ ఏదైతే క్లాసిఫికేషన్ చేస్తున్నామో ఒక కేటగిరీకి మనం ఏమంటాం అమ్మా, ఏమంటాం అమ్మా. ఇవాళ లివింగ్ వరల్డ్ లేట్ అయిపోయింది కదా. సరే, సో ఇవాళ మనం మంచి ఊపుతో స్టార్ట్ చేసాం. ఓకే,
కదా. So the scientific term for biological classification categories is the ఏంటన్నా taxon. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమీ కేటగిరీ కంటైన్స్ ఆర్గానిజం లీస్ట్ సిమిలర్ టు వన్ అనదర్. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇదో క్వశ్చన్ చెప్తారు. అందరూ చెప్తారు ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమీ కేటగిరీస్ కంటైన్స్ ఆర్గానిజమ్స్ లీస్ట్ సిమిలర్ టు వన్ అనదర్. లీస్ట్ సిమిలర్ అంటే అసలు సిమిలారిటీస్ అన్నిటికన్నా తక్కువ ఉన్నాయి. అన్నిటికన్నా తక్కువ ఎందులో ఉంటాయి? మన స్పీషీస్ నుంచి కింగ్డమ్ పక్క వెళ్ళాలి. ఫస్ట్ అలా మైండ్ లో ఆలోచిద్దాం. మనం అన్నిటికన్నా లోయెస్ట్ ఎప్పుడవుతుంది? స్పీషీస్ నుంచి కింగ్డమ్ పక్క వెళ్తుంటే ఏదైతే టువర్డ్స్ కింగ్డమ్ వెళ్తున్నప్పుడు అన్నిటికన్నా మీద పక్క ఉందో. ఇప్పుడు స్పీషీస్ ఉంది. స్పీషీస్ తర్వాత జీనస్ చూడండి ఉంది, ఫ్యామిలీ ఉంది. ఓకే, ఫ్యామిలీ తర్వాత మనకు ఆర్డరు, క్లాసు అవన్నీ వస్తాయి కదా. సో అన్నిటికన్నా మీద ఏది ఉంది? వీటిలోని క్లాస్ ఉన్నది. సో క్లాస్ లో మనకి లీస్ట్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగనమాట. ఫర్ సపోజ్ వీళ్ళు మనకి ఫైలం ఇచ్చుంటే ఫైలం అవుతును, కింగ్డమ్ ఇచ్చుంటే కింగ్డమ్ కూడా అవుతును. అన్నిటికన్నా హైయెస్ట్ కింగ్డమ్ అనమాట. లీస్ట్ సిమిలర్ కింగ్డమ్. ఎక్కువ సిమిలారిటీ ఉందంటే స్పీషీస్. ఇప్పుడు ఫర్ సపోజ్ కంటైన్స్ మోస్ట్ సిమిలర్ వన్ టు వన్ అనదర్, లేదంటే మోస్ట్ కామన్ క్యారెక్టర్స్ టు వన్ అనదర్ అన్నారు అనుకోండి, అప్పుడు స్పీషీస్ అవుతుంది ఆన్సర్. అర్థమైందా? అది. ఓకే, ఇదొక క్వశ్చను. దాని తర్వాత సెలెక్ట్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఫర్ హోమో ఎరెక్టస్. ఇదొకటి చాలా మంచి క్వశ్చన్. చూద్దాం పదండి ఎవరు చేస్తారు బాగా. పట్టు అదేనా ఆ పట్టలు పాపట్లును. అవునా అన్న, దీనికన్నా ఎక్కువ పివైక్యూస్ లేవురా. ఈ చాప్టర్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు కదా. నేను చాలా ట్రై చేశాను. నేను కూర్చొని అదే చేశాను. ఇంకా ఏమైనా పీవైక్యూస్ ఎంసీక్యూస్ ఉన్నాయని ఇంకో 3-4 ఎంసీక్యూసే మంచిగా దొరికాయి. సరే, ఎక్కువ లేవేం క్వశ్చన్స్ ఈ చాప్టర్ మీద. అంతే ఉన్నాయి దీంట్లో. ఓకే, ఏమవుతుందా అన్న మనకి? ఆప్షన్ సి అవుతుందా? ఎంత బాగా చెప్పారురా. ఆణిముత్యాల్లో ఉన్నారు కదా. ఆప్షన్ సి అంట. అమ్మో, ముంచేశారు నన్ను. రే, కరెక్ట్ సీక్వెన్స్ అంటే మనం జీనస్ నుంచి స్టార్ట్ ఎందుకు చేస్తాం? స్పీషీస్ నుంచి చేస్తాం కదా. స్పీషీస్, జీనస్ తలా వస్తుంది కదా. ఎరెక్టస్, హోమో, ప్రైమేటా, కార్డేటా, అనిమేలియా, ఇదే కదా అవుతుంది ఆన్సర్. అనుకున్నా నేను తప్పు చేస్తారేమో అని. అయితే పెట్టి మంచి పని చేశాను ఈ క్వశ్చన్ నేను పెట్టి. హోమో నుంచి ఎలా స్టార్ట్ చేస్తున్నారు మీరు? అసలు స్పీషీస్ నుంచి స్టార్ట్ చేసి మన కింగ్డమ్ పక్క వెళ్ళాలి. అది కదా. మీరేం చేస్తున్నారు? రివర్స్ లో వెళ్తున్నట్టు ఉన్నారు మీరు అందరూ. ఆప్షన్ సి బెటర్. హోమో ఎరెక్టస్ ప్రైమేటా అంట. అబ్బా, ఇక్కడే వేసారు పప్పులో కాలు. ఓకేనా? పదండి, ఆప్షన్ ఏ ఇదొకటి తప్పు చేశారు పెద్దది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్ డిరైవ్డ్ బై బైనామియల్ నామెన్క్లేచర్. బైనామియల్ నామెన్క్లేచర్ తో సంబంధించి వీట్ సైంటిఫిక్ నేమ్ కరెక్ట్ గా ఎవరు రాశారు అని అంటున్నారు. అయిపోయింది. రేపు కుదిరితే రేపు ప్లాంట్ కిండోలో మనకు బోల్డ్ పీవైక్యూస్ ఉన్నాయిలేండి. టెన్షనే లేదు, అసలు టెన్షనే లేదు. ప్లాంట్ కిండోలో మనకు ఫుల్ పీవైక్యూస్ ఉన్నాయి. ఓకేనా? సో మనకు ఆ ప్రాబ్లం లేదునండి. అమ్మో, వద్దు అక్కర్లేదు. లిరిక్స్ అక్కర్లేదు. చేతులు దండం పెట్టేస్తున్నాను. లిరిక్లు చెప్పకండి చాలు ఇంకా. ట్రిటికమ్ ఇస్టివం. ఆప్షన్ బి. ఇదొకటి. దాని తర్వాత నెక్స్ట్ ఐ థింక్ అంతే, అయిపోయింది కదా. అంతే, దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ. అయిపోయింది అన్న సెషన్, అయిపోయింది. ఓకే, సరేనా? సో సూపర్. సరే అయితేను అదరు కొట్టేసాం.
మీ అందరి కోసం యాక్చువల్గా మేము ఇదోటి చేసాం, మీరు అందరూ చూసారా ఇది? మీ అందరి కోసం యాక్చువల్గా ఇదోటి చేసాము, మీరు అందరూ చూసారా లేదా? ఇది చూసే ఉంటారులేండి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. కింద కమెంట్స్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో సెషను. ఓకే, సౌండ్ రావట్లేదు, సౌండ్ ఏదో ప్రాబ్లం ఉంది, లేదంటే నేను పెట్టేవాడిని మీకు ఇది. ఓకే, సౌండ్ రావట్లేదు. ఓకేనా, సరేనా? ఓకే, ఓకే సూపర్, అదరు కొట్టేసాం. రెడీ, స్టార్ట్ అయిపోయింది మనకి. స్టార్ట్ అయిపోయింది అన్న. దేవరాలా ఉందా? దేవరాలా ఉంది, అదే కరెక్ట్. ఓకే, సో స్టార్ట్ అయిపోయింది మనకి యుద్ధం, స్టార్ట్ చేసేసుకున్నాం మనం. ఓకే, ఇవాళ మనకు ఫైనల్ గా యాక్చువల్ గాను ఫస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్ కంప్లీట్ అయిపోయింది. మీరు అందరూ బాగా నేర్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. ఐఎమ్ రియలీ హ్యాపీ. రేపు మనకి మధ్యాహ్నం 3 లేదంటే 4 గంటలకు అదే టైంలో మీకు ఉంటుంది, మీకు తెలుసు. ఓకే, మనం ప్లాంట్ కింగ్డమ్ చేసుకుంటాం. దాని తర్వాత రేపు సెషన్ మీరు అందరికి వచ్చేయండి ఫస్ట్, రేపు దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఐ విల్ సీ యూ ఆల్ టుమారో ఎగ్జాక్ట్లీ at 3 or 4 o'clock కరెక్ట్గా వచ్చేసేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్, బై బై బై. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.